వేధవ బ్రతుకు. కాంతం, నీ వరస నాకేదో నచ్చలా. నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే మన పరువు ప్రతిష్టలు గంగలో గలుస్తాయి. నన్నేం చేయమంటారు చెప్పండి? అక్కడికి పని కట్టుకుని రోజూ చెప్తూనే ఉన్నాను మాలినికి, ఆ పంతులమ్మ ఉద్యోగం మానేయమని. మాలిని ఆగు. అబ్బా పోరిద్రు, స్కూల్లో పాఠాలు చెప్పి చెప్పి అలిసొచ్చిన అమ్మాయిని అలా వేధిస్తారు ఎందుకండి? ఓహో, నేను వేధించేవాణ్ణి, నువ్వు ఓరడించేదానివన్నమాట. భేష్, బాగుందో నీ తల్లి పాత్ర. అసలు నేనేమన్నాను? మన అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే ఆ ప్రభాకరానికి ఎంత మాత్రం ఇష్టం లేదు ఈ పంతులమ్మ ఉద్యోగం. ఎన్నెన్నో ఆదర్శాలతో కష్టపడి చదువుకుని ఎంఏ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాను. నువ్వు ఆ మాట అంటావని తెలుసు. అందుకని నా ఆశయాలు నెరవేరకుండానే నాకు పెళ్ళంటూ చేసి మీ భారం తీర్చుకోవాలనుకుంటున్నారా నాన్న? ఏ కన్న కూతురునైనా తల్లిదండ్రులు భారంగా భావించరమ్మా. పొట్లకాయలా ఎదిగిన కన్న కూతురు పెళ్లి చేయలేక ఆ కూతురు సంపాదన మీద పరందామయ్య బతుకుతున్నాడన్న అపనింద నేను భరించలేను తల్లి, భరించలేను. కన్న కూతురు సంపాదన మీదే బ్రతుకుతున్నానని మీరెందుకు ఆత్మహత్య చేసుకుంటారు? మీకు ఆస్తి పాస్తులు లేవా? వ్యక్తిత్వం లేదా? ఎవరో ఏదో అనుకుంటారని మీరెందుకు అనుకోవాలి? సంఘంలో ఉంటున్నాం కాబట్టి సామాజిక ధర్మాన్ని కాపాడవలసిన ఒక గృహస్థుడిగా నా ధర్మాన్ని నేను నెరవేర్చుకోవాలి. క్షమించండి నాన్న, ధర్మాధర్మాల గురించి నిర్ణయించే హక్కు ఈ చెదపట్టిన సంఘానికి లేదు. తరతమ భేదాలు కూడదంటూనే మగాడికో ధర్మాన్ని, ఆడదానికో ధర్మాన్ని అంటకట్టారు. తరతరాలుగా మగాడి అహంకారానికి, అధికారానికి బలైపోతున్న స్త్రీ జాతిని జాగృతపరిచి నిద్రాణమైన ఆత్మశక్తుల్ని మేల్కొల్పే ఉద్యమాన్ని మేమంతా ప్రారంభించాం. ఈ ఆదర్శ శక్తులతో తుది వరకు పోరాడతాం. నీ నిర్ణయం బాగుందమ్మా, అయితే నా నిర్ణయం కూడా వింటావా? పరువు ప్రతిష్టలే ఊపిరిగా పోసుకొని నెట్టుకొస్తున్న మన కుటుంబంలో ఒక బరి తెగించిన ఆడపిల్లకు తల్లిదండ్రిగా జీవించలేము. కావాలంటే మా శవాలు మీదుగా నడిచి వెళ్ళి నీ మహిళా ఉద్యమాన్ని నిరాటంకంగా నెరవేర్చుకో తల్లి, నెరవేర్చుకో. అవునమ్మా, ఆశయాలే ప్రధానంగా చేసుకున్న నీ కన్న తల్లిదండ్రి ఉంటేనే చస్తేనే. వాళ్ళు పెంచుకున్న నమ్మకాన్ని కాదనలేక చివరకు రాజీ పడాల్సి వచ్చింది. మరి మన ఉద్యమం ఎలా సాగుతుంది? భారతి నాయకత్వంలో కొనసాగుతుంది. ఏమంటావు భారతి? నేనా? అవును భారతి, నువ్వు కాదంటే ఇంతవరకు మనం చేసిన కృషి నిష్ఫలమవుతుంది. చిన్న వయసులోనే తెలివైన లాయరుగా మంచి పేరు సంపాదించావు. పైగా కోటికి పడగలెత్తిన కోటేశ్వరరావు గారి ఏకైక సంతానానివి. నా మాట విను. విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్ అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. అమ్మా అక్షింతలు తీసుకోండి అమ్మా. బాబు అక్షింతలు తీసుకోండి. తాళిం జల్లండి. పరంధామయ్య బావగారు విషయం మర్చిపోయినట్లున్నారు. ఇకనైనా సొమ్మిస్తారా? క్షమించండి బావగారు, డబ్బు సర్దుబాటు కాలేదు. 2-3 రోజుల్లో ఇచ్చేస్తాను. ఆహా, చాలా బాగుందయ్యా వరస. అదేం లాభం లేదు, డబ్బు ఇస్తేనే మా వాడి తాళి కడతాడు. అయ్యా పేరు శాస్త్రి గారు, కొంచెం ఆగండి. బావగారు, ఏమిటి బాబు, ఏమైంది? తేలినట్లు నటిస్తావేటయ్యా పంతులు? ఈ పెద్ద మనిషి దగ్గర డబ్బులు లేవట. అలా అనకండి బావగారు. బావగారు, ఇవి చేతులు కావండి. ఒక్క 2 రోజులు గడివిప్పించండి. మీ డబ్బులు మీకు పువ్వులో పెట్టిస్తాను. నువ్వే లాభం లేదు పరంధామయ్య గారు. కొంచెం గడువు ఇవ్వండి, సుముహూర్తం మించిపోతోంది. పెట్టావులేవయ్యా పెద్ద ముహూర్తం. ఈ లగ్నం దాడితే కొంపలే మునిగిపోలే. పెద్దవాళ్ళతో సంబంధం నీకు వద్దయ్యా అని చెప్పాను. కాదు కూడదని కాళ్ళ వేళ పడ్డావు. వేధవది 25,000 రూపాయలు నా మొహం మీద కొట్టావు. మిగతా డబ్బు మాట ఏంటి? అదేం కుదరదయ్యా. ఒరే ప్రభాకర్, లేచరా. వెళ్ళరా, వెళ్ళు. బాబాయ్, ఇంకా డబ్బెంత ఇవ్వాలి? 25,000 ఇవ్వాలమ్మా. నేనెవరో మీకు తెలియదనుకుంటాను. అమ్మమ్మ, తెలియకపోవడం ఏమిటమ్మా? నువ్వు కోటేశ్వరరావు గారు అమ్మాయి కదూ? చెక్కు రాశాను, తీసుకోండి. ఆపదలో ఆదుకునేది ఆత్మీయులైన స్నేహితులేనని రుజువుపరిచావమ్మా. ఒరే ప్రభాకర్, ఓ పెళ్లి పీటల మీద కూర్చో. ఏమిటమ్మా అన్యాయం? పసుపు మెడలో కొలుపు కట్టినట్టు. అవును,
మీరు పెట్టిన సంతలో బాగా బలిసిన ఈ గొడ్డుని 50,000కు కొన్నాం. అయ్యో అయ్యో అమ్మా భారతి, నా ముఖం చూసి కనికరించు తల్లి. బాబాయ్, ఎందుకంత భయపడతారు? ఆడపిల్లల్ని కనడమే ఒక నేరంగా శాపంగా తయారైంది ఈ దేశంలో. అలాగేనమ్మా, వాయించండి భాజపా నిధులు, వాయించండి. నాకు అసలు పెళ్ళొద్దు. ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు మీ. మిస్టర్ ప్రభాకర్, అవమానం జరిగింది మీకు కాదు. సెక్షన్ 4 ఆఫ్ పెనాల్టీ ఫర్ డిమాండింగ్ డౌరీ. ఇంకా వివరంగా చెప్పమంటారా? వరకట్నాన్ని రద్దుపరిచిన చట్టానికి మర్యాదగా మాలిని మెళ్ళలో తాళి కట్టండి. 3 ముళ్ళు మరీ మరీ గట్టిగా బిగించి మీకు శాశ్వత బానిసగా చేసుకోండి. ఐఎమ్ సో సారీ మాలిని, ఎక్స్క్యూజ్ మీ. హేతురాం కంఠే భద్రాం స్వభగే త్వం జీవ శరదాం శతం. ఏమండి, తీసుకోండి పాలు. వగలమారి వయ్యారి మర్యాద నటిస్తున్నావా? ఏమండి, నన్ను అవమానించిన నీ భారతపై నా పగ చల్లారదు. పగిలిన ఆ గాజు ముక్కల్లా నీ భారత బ్రతుకును ముక్కలు చేస్తా. ఏమండి, మీరు భారతిని అపార్థం చేసుకున్నారు. పరిస్థితుల్ని బట్టి అలా ప్రవర్తించిందే కానీ మీ ఊహ తప్పండి. ఒకసారి గుర్తు చేసుకోండి. తను మిమ్మల్ని అవమానించానని భారతి నాకు క్షమాపణ చెప్పి పెళ్లి పందిట్ల నుంచి వెళ్ళిపోయింది కదండి, వెళ్ళిపోయింది. నో నో, సిగ్గు లేక మళ్ళీ వెనకేసుకొస్తున్నావా? కట్టుకున్న భర్త మర్యాద కన్నా ఆఫ్టర్ ఆల్ ఒక స్నేహితురాలు నీకు ముఖ్యమైందన్నమాట. ఏమండి, ఓ డాడీ. ఏమిటమ్మా ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నా? ఏం లేదు డాడీ, పతితులారా భ్రష్టులారా దగా పడిన చెల్లెళ్ళారా అన్నట్లుగా మహాకవి శ్రీశ్రీ. ఇప్పుడు నీ వాదం నీ సాహిత్య ప్రమోదం అంతే కాని వయస్సు పైబడిపోతుంది. ఓ ఇంటి దీపం అవుదాం, ఈ డాడీకి ప్రశాంతి కలిగిద్దామని లేదు తల్లి నీకు. ఆ కాలం పోయింది డాడీ. అత్తింటికి వెళ్ళిన ప్రతి పిల్ల పెళ్లిని ఇంట్లో మారణ హోమం అనుభవిస్తున్న కాలం ఇది. నా పరువు మంట కలుపుతావా? బెంజ్ కారికి టోకెన్ అడ్వాన్స్ కట్టానే 2 లక్షలు ఇస్తే కారు డెలివరీ ఇస్తారంటే మాట్లాడు ఎందుకనే? ఏ మీ నాన్న ఏమన్నా చచ్చాడా లేకపోతే దేంతో అన్న కులుగుతున్నాడు? మా నాన్న దేవుడండి. మా అమ్మ పోయిన తర్వాత మరో ఆడదాని మొహం చూడకుండా నన్నెంతో అపురూపంగా పెంచాడండి. ఇన్నాళ్లుగా మీరు అడిగిందే తడవుగా ఎన్నో లక్షలు ఇచ్చాడు కదండి. నోరు మీవే రాస్కెల్. నా అంత కోటీశ్వరుని అల్లుగా పొందాలంటే లక్షలు ఇవ్వాలి. వెళ్ళు, వెళ్ళి ఫోన్ చేయి, అర్జెంటుగా 2 లక్షలు కావాలి అని. ఏమండోయ్, చూసారా చూసారా? అవునే, నువ్వు చెప్పింది నిజం. మన కోడల్ని కొలబడిచినా పాపం లేదు. అవునండి. అయితే ఇవ్వమన్నమాట. కాలేజీకి సరండి. అంతా ఏదో దిగులుగా ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉన్నారు. అవును బాబాయ్ గారు, భారతిని అర్జెంటుగా చూడాలి. అమ్మా భారతి. హాయ్ ఫ్రెండ్స్, ఏమిటే ప్రొద్దుట ఎలా వచ్చారు? చూడు, మాలతి బ్రతుకు ముగిసింది. అంతేకాదు, మన మాలతిని అంతం చేసిన వాళ్ళని ఉరికంబానికి పంపాలి. మాలతి ఆత్మశాంతికి వేల గుంతులతో లోకాన్ని చాటుదాం. అవును భారతి, కట్నాల కోసం లాంఛనాల కోసం ఒక నిండు ప్రాణాన్ని అంతం చేసిన ఈ మగజాతికి బుద్ధి చెప్పాలి. అంతేకాదు, మన మాలతిని అంతం చేసిన అత్తని మామని భర్తని ఉరికమ్మానికి పంపేందుకు మన లాయర్ భారతి గట్టిగా పూనుకోవాలి. నా మాలతి ఆత్మశాంతి కోసం ఆందోళన సాగిస్తాను. వరకట్నాన్ని రూపుమాపేందుకు ప్రభుత్వం ఎన్నో శాసనాలు చేసింది, అయినా లాభం లేకపోయింది. మీ ఒక్కరి వల్ల అయ్యే పని కాదమ్మా. ప్రయత్నం మాది, ఫలితం ఏమైనా ఆందోళన సాగిస్తాం డాడీ. లేచింది మహిళా లోకం. మాలతిని హత్య చేసిన హంతకుడే. వరకట్న హత్యలు, పోలీసు జులుం, మహిళా విప్లవం, మహిళా విప్లవం, మాలతిని హత్య చేసిన హంతకుడిని, వరకట్న హత్యలు, పోలీసు జులుం. హలో, ఉన్నారు సార్? ఇన్స్పెక్టర్ చంద్రం స్పీకింగ్. ఎస్పీ రణధీర్ స్పీకింగ్. నమస్కారం సార్. మాలతి హత్య కేసులో ముద్దాయిని అరెస్ట్ చేయలేదని తెలిసింది. హత్యను ఆత్మహత్యగా పోలీసులు మార్చారని లాయర్ భారతి ఆరోపణ చేస్తోంది. హౌ ఫార్ ఇట్ ఈస్ ఫ్యాక్ట్? ఐ వాంట్ ఇమీడియట్ యాక్షన్. అది సార్, ఆత్మహత్య అని పంచాయతీ తీర్మానించింది సార్. ఐ డోంట్ వాంట్ యువర్ ఎక్స్ప్లనేషన్. ఎస్ సార్, తక్షణం అరెస్ట్ చేస్తాను సార్.
రండి భారతదేవి గారు, కూర్చోండి. మేము కూర్చోడానికి రాలేదు ఇన్స్పెక్టర్. కట్నం ముడుపు పూర్తిగా అందలేదన్న కోపంతో మాలతిని అత్తవారు హత్య చేయగా దాన్ని మీరు ఆత్మహత్యగా మార్చి శాంతి భద్రతలు విచ్ఛిన్నం చేశారని ఈ లోకం అంతా కోడే కూస్తుంది. వెరీ సారీ మేడం, కొంచెం మీరు శాంతించాలి. ఇది హత్య కాదు, ఆత్మహత్య అని డాక్టర్ల అభిప్రాయం. కానీ ఇది హత్యనని మా దర్యాప్తులో కొన్ని ఆధారాలు దొరికాయి. అందుకే శవాన్ని మేము మార్చరీలో ఉంచాం. నిపుణుల అభిప్రాయాల కోసం ఎదురు చూస్తున్నాం. నివేదిక రాగానే మేము ఆ దోషుల్ని తప్పక శిక్షిస్తాం. థ్యాంక్స్. కానీ ఒకటి మాత్రం మనవి చేస్తున్నాను. చనిపోయిన మాలతి నా క్లాస్మేట్. ఆమె ఆత్మశాంతి కోసం దోషులను ఉరికంబానికి ఎక్కించే వరకు విశ్రమించేది లేదని మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇది మీకు ఘనమైన నజరానా కాదు గాని మా తృప్తి కోసం సమర్పించుకుంటున్నాం. కాదనకుండా స్వీకరించి నా మీద వచ్చిన ఆచారోపణ మాఫీ చేయండి. భుజంగరావు గారు, గత ఎన్నికల్లో మీకు నేనెంతగానో సహకరించాను. ప్రత్యర్థుల్ని గూండాలతో ఎన్నో చిత్రహింసలు చేయించి మీకు విజయాన్ని సాధించానో మీకు తెలియంది కాదు. అవునన్నయ్య గారు, మీరు గట్టిగా పూనుకుంటే ఇదేమంత పెద్ద సమస్య కాదు. చచ్చిన మాలతి సాధిస్తుంది. అంతేకాదమ్మా, మీ పునాదులు కదిలించింది, మహిళా లోకాన్ని లేపింది, పత్రికలు ప్రతిపక్షాలు ఆందోళన లేపాయి. పవర్లో ఉంటే నేనేమైనా చేసేవాడిని. కానీ మాజీని నన్ను చూస్తేనే కాకిని చూసినట్టు చూస్తున్నారు. నేనేం చేయగలను చెప్పండి? మీరలా అంటే మాకు దిక్కెవరు? ఎన్ని వందల హత్యలు పాతాళాన్ని పాతేశారు మీరు? ఒకప్పుడు రోజులు మారే. ఇప్పుడు లాయర్ భారతి రంగప్రవేశం చేసింది. మహిళా ఉన్నతి అబలారక్షణ అంటూ స్త్రీలోకాన్ని చేర్చుకుని ఉద్యమాన్ని సాగిస్తోంది. చీకటిలో జరిగిన ఎన్నో దురంతాల్ని బయట పెడుతోంది. మనసుంటే మార్గం ఉండకపోదండి. మీరు తలుచుకుంటే రేపు ఈ పాటికి లాయర్ భారత శవమైపోదు. ఆమె సాక్షాత్తు నా మేనకోడలు. రక్త బాంధవ్యం అడ్డు తగిలి ఆమెను లేపేయడం లాంటి దురంతకాన్ని నా గూండాలతో చేయించలేను. అంచేత నన్ను క్షమించాలి. ఈ డబ్బు తీసుకుపోండి. ఒరే కాసులు వెధవా, ఎక్కడ తెచ్చావురా? బుర్ర పాడైపోయింది. వెళ్ళు. అలాగేనండి. ఏం పట్టుకొస్తావు? అది పట్టరా తొందరగా. అలాగేనండి. హలో, ఎవరది? హోమ్ మినిస్టర్ గారా? బాబు గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడతారని నేను ఊహించలేదండి బాబు. మీరు మా మీద సీతగా నేసారనుకోండి. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచా? ఏంటి ఊళ్ళోకి వచ్చారా? అయ్యయ్యో, నాకు తెలియదండి, లేకపోతే నేనే వచ్చేవాడిని. ఏమంటారు? మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. వచ్చేయమంటారా? మీరే వస్తానంటారా? అయ్యో, వచ్చేయండి. వచ్చేయండి, అన్ని ఏర్పాట్లు చేస్తాను, మొత్తం ఏర్పాట్లు చేస్తాను. ఎన్ని గంటలకు వస్తారు? 4:50కా? 4:50 ఖచ్చితంగా ఉండాలి. ఓకే, వచ్చేయండి. పెట్టేస్తున్నా. అదృష్టం అంటే మీదే కొండలరావు గారు. అనుకోకుండా హోమ్ మినిస్టర్ గారు మన ఊరికి వచ్చారు. ఈ రాత్రికి మన ఇంట్లో విందు. ఇక మీరు నిశ్చింతగా ఉండండి. రక్షించారు బాబు. బాబు, మా మాన మర్యాదలు మా చేతుల్లో లేవు. నేనంటే మీకున్న నమ్మకాన్ని గౌరవాన్ని పాడు చేసుకుంటానా? తప్పకుండా సాధిస్తాను. వెళ్ళండి. వస్తామండి. అలాగే, అలాగేనమ్మా. ఏమే ఇంకా అంట్లు తోగుతూనే కూర్చున్నావా? నలుసుగా ఉంది అత్తయ్య. నీ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉంటుందనుకున్నా కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇంతలోనే ఇలా తారుమారవుతుందని మేమెవరూ నీ గురించి కల్లో కూడా ఊహించలేకపోయాం. అవును మాలిని. నమస్కారం బావగారు. ఓహోహో, నువ్వట భుజంగా రా, కూర్చో కూర్చో. తీరిగ్గా కూర్చునే టైం ఎక్కడుంది బావా? ఎమ్మెల్యే పదవి పోయినా పలుకుబడి పోదుగా బావా. గతంలో ఎన్ని పార్టీలు మార్చాను, ఎన్నెన్ని పదవులు అలంకరించాను, ఎన్నెన్ని మంచి పనులు చేశాను. మొత్తం తెలుగునాడు ప్రజానీకానికే తెలుసు కదా. పని కల్పించుకోవాలి, ప్రజలతో సంబంధం పెంచుకోవాలి. ఇదే రాజకీయం. భుజంగం, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న పార్టీల వల్ల అవినీతి, లంచగొండితనము దేశంలో పెరిగిపోయింది. అమ్మా కోటి సూర్యప్రభ, నువ్వు ఈ ప్రపంచంలో లేకపోయినా ఈ అన్నయ్య భుజంగం గుండెల్లో నిల్చున్నావు తల్లి. నువ్వు చూపిన అనురాగం, అభిమానం నేనెప్పటికీ మర్చిపోలేనమ్మా, మర్చిపోలేను. మర్చిపోలేనమ్మా, మర్చిపోలేను. ఓహోహోహోహో, రాజరాజశ్రీ మావయ్యలుంగారా? బహుకాల దర్శనం, పూరకరారు మహాత్ములు. 100కి 100 పాళ్ళు నిజం.
రాత్రి మా చెల్లెమ్మ, అదే మీ అమ్మ, కోటి సూర్యప్రభాదేవి కల్లో కనపడి, ఏరా అన్నయ్య ఎంత మారిపోయావురా అంది. ఉన్న ఒక్కగానొక్క మేనగోడలు భారతిని చూసేందుకు కూడా రాజకీయాలు అడ్డొచ్చాయా అని తిట్టింది. ఎప్పుడు తెల్లవారుతుందా, మరెప్పుడు నా చిట్టి తల్లి భారతిని కళ్ళారా చూద్దావా అని తప్పించిపోయానంటే నమ్ము, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఇది కోర్టు కాదు మావయ్య. చూసావా బావా, నీ కూతురు నా మేనగోడల వాక్చాతుర్యం. నువ్వు క్రిమినల్ లాయర్గా సెక్షన్ల మీద సెక్షన్లు దంచేస్తూ అటు న్యాయమూర్తిని ఇటు సభాసదుల్ని అలరింప చేస్తుందంటే నాకెంత గర్వకారణం. డాడీ, మావయ్య నన్ను ములగ చెట్టెక్కిస్తున్నాడు. ములగ చెట్టే కర్మ, నా చిట్టి తల్లిని బంగారు కొండ ఎక్కించేస్తాను. సరేగానమ్మా, ఈ మావయ్య ఒక చిన్న రిక్వెస్ట్. ఓఎస్, గ్రాంటెడ్. నీకు తెలిసే ఉంటుంది మాలతిని అమ్మాయి పాపం నూకలు తీరి చచ్చిపోతే పత్రికల వాళ్ళు దాన్ని వరకట్న హత్యగా ప్రచారం చేశారు. మాలతి మావగారు కొండలరావు గారు నాకు చాలా ఆప్తమిత్రుడు. ఆయన పలుకుబడి పాడు చేయాలని అపోజిషన్ పార్టీ వాళ్ళు దుమారం లేపారు. తప్పుడు కూతల కుయ్యద్దు మావయ్య. పూర్తిగా విషయం తెలుసుకోమ్మా భారతి. విషయం నాకు పూర్తిగా తెలుసు. ఈ మద్ర కేసు మాఫీ చేసే ప్రయత్నంలో హోమ్ మినిస్టర్ గారికి ఖరీదైన పార్టీ ఇచ్చావని తెలుసు. ఈ కేసు నేను టేకప్ చేశానని నీకు తెలుసు మావయ్య. మమ్మ, నా చిట్టి తల్లికి ఎన్ని తెలివితేటలు. కథంతా విని కూడా ఈ మావయ్యను ఆడపట్టిస్తున్నావా తల్లి? చూడమ్మా భారతి, ఇది నాకు సంబంధించిన ప్రెస్టీజ్ క్వశ్చన్. నువ్వు నా మాట కాదంటే 3 దశాబ్దాల నా రాజకీయ చరిత్రకు పెద్ద డ్యామేజ్ అవుతుంది. మా భారతిని ఒప్పించి సహాయం చేస్తానని వాళ్ళకు మాట ఇచ్చానమ్మా. ఎందరికి మాటిచ్చి నిలబెట్టుకున్నావు మావయ్య? పదవి కోసం, పలుకుబడి కోసం నోటుకొచ్చిన వాగ్దానాలు ఇచ్చి అమాయకులైన ఓటర్లను నమ్మించి వంచావు. ఇదే అంతే అనుకో మావయ్య. అమ్మా భారతి, ఎంతైనా నీ మావయ్య, మీ అమ్మే బ్రతుకుంటే ఎందుకులే బావా, కీర్తిశేషురాలైన కోటి సూర్యప్రభను గుర్తుకు తెచ్చి నా మనసెందుకు బాధపడతావు? నేను భరించలేను బావా. ఐఎమ్ వెరీ సారీ మావయ్య. బంధు ప్రేమ కోసం న్యాయ ధర్మాన్ని, స్నేహబంధాన్ని విడిచిపెట్టలేను. నన్ను క్షమి మావయ్య. మై లార్డ్, చనిపోయిన మాలతి హత్య గావింపబడిందని అత్తమామలు భర్త శేఖర్ కలిసి హత్య చేసి ఉంటారని కథలా నడుస్తుంది కోర్టులో. బట్ వన్ థింగ్ యువర్ ఆనర్, అనాదిగా ఆడవారి ప్రవర్తన తప్పుదారి పట్టింది. రాక్షస మాయ అనే ఆలోచన లేక చెప్పినా వినక సీతమ్మ తల్లే బంగారు లేడీ కోసం తప్పటడుగులు వేసింది, ముప్పు తెచ్చుకుంది. కోట్లాది ప్రాణాలు బలైపోవడానికి దోహదపడింది. ఇది మారువేషం అని గుర్తించలేకపోయిన అహల్య కొన్ని యుగాలుగా బండరాయిగా నిలిచిపోయింది భర్త శాపం వలన. తొందరపాటు, ఈర్షా ద్వేషాలు ఆడవారి వారసత్వం కావటం వలన స్త్రీజాతి తప్పటడుగు వేసింది, వేస్తోంది. చనిపోయిన మాలతి తృప్తిపడని జీవిగా ఏవేవో పిచ్చి పిచ్చి ఊహలకు గురైంది. తనకు తానే మేడ మీద నుండి దూకి చనిపోయింది. అయితే ఆమె రాసిన ఉత్తరంలో నా చావుకు ఎవరూ కారకులు కాదని, జీవితం మీద విరక్తితో చనిపోతున్నాను అని. థ్యాంక్ గాడ్, యువర్ ఆనర్ కెన్ విట్నెస్ ద లెటర్. మై లార్డ్, ప్లీజ్ లెట్ మీ ప్రొసీడ్ విత్ మై ఆర్గ్యుమెంట్. Yes, you can proceed. యువర్ ఆనర్, మై ఫ్రెండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశాలాక్షి గారు స్త్రీల ఆవేశం అంతరాలో ఎంతో యుగయుగాల పర్యవేక్షణతో సెలవిచ్చారు. మగాడు చేసిన దురన్యాయాలే చరిత్రలో లిఖించబడ్డాయి. ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దురంతాలు. ఇవన్నీ స్త్రీ జాతి పట్ల సాగుతున్న పాశవిక అత్యాచారాలు. మాలతి హత్యగా వెంపబడింది. ఇందులో ఎంత మాత్రం సందేహం లేదు. 5వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు నా క్లాస్మేట్ మాలతి. దాదాపు 7 లక్షల స్త్రీధనంగా తెచ్చుకున్న మాలతి డబ్బును 5 లక్షలు విలువ చేసే బంగారం, విలాసాలకు వినోదాలకు తగలేసిన హంతకుడు, రాక్షసుడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. Objection overruled. You may proceed, Miss Bharati. యువర్ ఆనర్, ఈ ప్రౌఢాఖ్యుడు 8 విలాస మందిరాలలో సభ్యుడు. మెంబర్షిప్ కార్డ్స్ నకలు ఇవి. యువర్ ఆనర్, హతురాలైన మాలతి నగలన్నీ ఈ ముద్దాయి అనేక షాపుల్లో అమ్మాడు. ఇవి రసీదుల నకళ్ళు. యువర్ ఆనర్, మాలతి స్వదస్తూరితో వ్రాసిన ఈ డైరీ, నాకు వ్రాసిన ఉత్తరాలు పరిశీలిస్తే మీకు నిజం తెలుస్తుంది. మై ల్యాండ్ ఫ్రెండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ విశాలాక్షి గారు తయారు చేయించిన మాలతి ఆత్మహత్య ఉత్తరం ఆమె దస్తూరి కాదని నిపుణులు ఖాయపరచగలరని ఆశిస్తున్నాను. కాబట్టి మై లార్డ్, డైరీలో వ్రాసిన ఆమె జీవితపు కడగండ్లు, భర్త, అత్తమామలు రోజు పెట్టిన నరకయాతన, ఆమె భయపడి నాకు వ్రాసిన లెటర్లోని సారాంశాన్ని పరిశీలించండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నీ పేరేమిటి? కాసులేండి. నువ్వేం చేస్తుంటావు? నేనండి ఎమ్మెల్యే గారింట్లో పనండి. ఇప్పుడు కాదండి, అప్పుడు రండి. భుజంగరావు గారండి. నీకు ఆ పెద్ద మనిషి తెలుసా? మా బాగా తెలుసండి. ఈయన బాబు కొండలరావు గారు మాకెరికేనండి. ఓ పాలి మా అయ్యగారింటికి వచ్చాండి. చూడు కాసులు, బాగా గుర్తు తెచ్చుకో. ఎవరొచ్చారో చెప్పగలవా? వాళ్ళేనండి,
డంకా బజాయిని చెప్పేస్తాను. నాకేం భయమా? పెళ్ళాన్ని చంపేసి ఆ కేసు మాఫీసేసిమని ఆ బాబు వాళ్ళమ్మ వాళ్ళ బాబు కట్టలు తెచ్చేసి మా అయ్యగారు కాళ్ళ ముందు వచ్చారండి. తర్వాత ఏమైంది? మా అయ్యగారండి చూద్దాంలే అన్నారండి. దట్స్ ఆల్. మిసెస్ ప్రాసిక్యూటర్, యూ కెన్ క్రాస్ హిమ్ ఇఫ్ యూ సో డిజైర్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. బాబు కాసులు, నువ్వంతా నిజమే చెప్తావని తెలుసు నాకు. చూడు, ఆ శేఖర్ బాబు ఆయన భార్యను చంపడం నువ్వు చూసావా? రావా ఆ పాపనే చూడలేదండి. మై లార్డ్, ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. నాది పేరు రహంతుల. నాను ఇంటర్నేషనల్ కారు డీలర్ని. శేఖర్ బాబు గారు 4 మాసాల క్రితం నా దగ్గరికి వచ్చి ఒక బెంజి కారు ఆర్డర్ ఇచ్చినారు. టోకెన్ అడ్వాన్స్ గా వారు 20,000 రూపాయలు నాకు అడ్వాన్స్ ఇచ్చినారు. అయితే 10 రోజుల క్రితం శేఖర్ బాబు గారు నా దగ్గరకు వచ్చి తన భార్య చనిపోయినట్లు చెప్పి అడ్వాన్స్ వాపసు ఇచ్చేయమని చెప్పినారు. అల్లా సాక్షిగా నాకు ఇచ్చిన 20,000 రూపాయలు అడ్వాన్స్ వాపసు ఇచ్చేసాను సార్. అమ్మాయి మాలతికి స్త్రీధనంగా 7 లక్షలు ఇచ్చాను. మళ్ళీ మళ్ళీ పీడిస్తున్నారని తెలిసి నేను వెళ్ళాను. ఆ సమయానికి నేర మెట్ల మీద నుంచి బరబర మాలతిని ఈడ్చుకుంటూ వస్తూ కొంచెమైనా కనికరం లేకుండా గొడ్డును బాదినట్లు బాదుతూ శేఖర్ నన్ను చూచి ఆగిపోయాడు. కాని మా అమ్మాయి మాలతి సర్ది చెప్పుకుంది నవ్వుతూ, నేను బాధపడతానని. నౌ యూ కెన్ గో సార్. శేఖర్, కోర్టుకు నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? నేను నా భార్యను అమితంగా ప్రేమించాను, ఆరోప్రాణంగా భావించి ఆరాధించాను. అలాంటి పరిస్థితుల్లో నా భార్యను నేను ఎలా చంపుకుంటాను సార్? నాపై ఆరోపించబడ్డ నేరాలు కేవలం కట్టుకథలను మాత్రం మనవి చేస్తున్నాను. కిరాతకుడైన భర్త నిండు గర్భవతి అయిన భార్యను చంపుతాడంటారా? నేను నిరపరాధిని. కొండలరావు గారు, మీరు చెప్పుకునేది ఏమైనా ఉందా? జడ్జి గారు, మీరు అడిగారు కనుక చెబుతున్నాను. 5 తరాలకు సరిపడే సంపద నా దగ్గరుంది. నాకు శేఖర్ ఒక్కడే కొడుకు. నగల కోసం, డబ్బు కోసం నా కుమారుడు తన భార్య మాలతిని హత్య చేశాడనే ఆరోపణ పచ్చి అబద్ధమని నేను మనవి చేసుకుంటున్నాను. సాక్ష్యాధారాలు ప్రస్ఫుటంగా ఉన్న హత్య కేసు ఇది. ఉత్తమ సంస్కారం, గుణశీలాదులున్న మాలతిని అతి రాక్షసంగా చంపిన ముద్దాయి శేఖర్ తిరుగులేని నేరస్తుడు. ఐపీసీ 302, 317, 320 ప్రకారం శేఖర్ అనే ముద్దాయికి మరణశిక్ష విధించడమైనది. అన్యాయానికి, హత్యకు ఆది నుండి పరోక్షంగా సాయపడిన తల్లిదండ్రులు కొండలరావు, నీలమణికి ఐపీసీ 317 సెక్షన్ ప్రకారం 5 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. కంగ్రాచులేషన్స్ మిస్ భారతి. ఐ విష్ ఎవర్ సక్సెస్. థ్యాంక్ యూ. అమ్మా భారతి, నీ స్నేహితురాలు మాలతిని హత్య చేసిన వరకట్న రాక్షసుణ్ణి ఉరికంబానికి ఎక్కించినందుకు నీ కన్న తండ్రిగా నాకెంతో ఆనందంగా ఉంది. బాబు, పదే పదే చెప్తున్నానని ఏమీ అనుకోకండి. ఆ అబ్బాయి రాజా, 18 ఎకరాలు, ఫస్ట్ క్లాస్ అయిన మాగాని, పేరు మూసిన పెద్ద ఇంజనీరు, లక్షలు వచ్చి పడుతున్నాయి. తల్లి, తండ్రి, అక్క, చెల్లెళ్ళు ఎవ్వరూ లేరు. పేరు భాస్కర్. గొప్ప సంబంధమే. ఏం శాస్త్రి గారు, అయ్యా, ఈ సంబంధమే ఖాయం చేయండి. శుభం. ఓహో, 1000 పూజార్లా ఎందుకు వచ్చారు? సరాసరి మా ఇంటికి వచ్చి మా బాబాయ్ గారిని మోసం చేయాలనా? నా బ్రతుకు నట్టేట్లో కలపాలనా? అమ్మా మమత, ఆయన మీద విరుచు పడతావెందుకు? బాబాయ్, మీరు ఊరుకోండి. మీరు పేపర్ చదవరు. చదివినా పెళ్లి కూతురు కావాలనే ప్రకటన ఒక్కటే చదువుతారు. ఊరు వాడ ఒక్కటే కోడే కూస్తున్నారు మాలతి హత్య గురించి. దానికి సూత్రధారుడి గణపాటి అని ఇప్పుడైనా అర్థమైందా? అమ్మాయి గారు, నాపై కోపం తెచ్చుకోకండి. విధి రాతను మనం తప్పించగలవటమ్మా. మాలతి బ్రతుకు అలా తెల్లారిపోతుందని మనం కలకన్నావా? అందరి జాతకాలు అలా కావు. మాలతి భర్త యోగ్యుడేనమ్మా. దయచేసి నోరు మూసుకుంటారా? పెళ్ళాన్ని కాల్చి చంపిన పాపాత్ముడు, కట్నం కోసం భార్యను బలి చేసిన కిరాతకుడు యోగ్యుడా? ఇక చాలించి వెళ్ళండి. అదేమిటమ్మా, ఒక దురదృష్టవంతురాలి కథే అందరికీ కావ్యం కానక్కర్లేదమ్మా. ఈ ఫోటోలో ఉన్న అబ్బాయి ఇంజనీర్ భాస్కర్ చాలా అందంగా ఉన్నాడు. చూడమ్మా. చూడ్డానికి ఏం బాబాయ్, కానీ ఆల్ దట్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కానక్కర్లేదు. మిస్టర్ భాస్కర్, మీరు మేధావులు కాబట్టి ఇంత పెద్ద ప్రపోజల్స్ మీ దగ్గరకు వచ్చాను. షూర్, చెప్పారుగా. మీరు చెప్పినట్టుగా మీ తండ్రి గారి జ్ఞాపకార్థం పేద సాధులకు తక్కువ ధరలో హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాను. సార్, నా ప్లాన్ ఏం చేశారు? వన్ థింగ్ ఎట్ ఎ టైం. హౌసింగ్ కన్స్ట్రక్షన్స్ చాలా గొప్ప ఉదాత్తంగా ఉందండి. త్వరలోనే మీరు కోరిన డిజైన్ అందజేస్తాను. సార్, నా కూలీలు కావాలి. అదేనండి, నా ఫ్యాక్టరీకి సంబంధించిన ప్రాజెక్ట్. మీరు చెప్పింది తప్పకుండా చేస్తాను, సరేనా?
థ్యాంక్ యూ. మీరు రేపు ఉదయం రండి. మీరు యోగ్యులు, సమర్థులు, సంపాదనాపరులై ఉండి కూడా ఇంతవరకు వివాహం చేసుకోకపోవడమే చాలా ఆశ్చర్యం. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ వాట్ ఐ ఆల్వేస్ థింక్. కరెక్ట్ సార్. మేము నమ్ముకున్న దైవం లాంటి వారు మీరు ఒక ఇంటి వారు కావాలని మా కోరిక. శుభస్య శీఘ్రం కళ్యాణం అన్నారు పెద్దలు. పెద్దలే కాదు, మీ క్లయింట్స్ కూడా అంటున్నారు. ఏం బాబు భాస్కర్? ఓ శాస్త్రి గారా, వచ్చి చాలాసేపు అయిందా? ఓ అరగంట అయింది. మీ క్లయింట్స్ మీ పెళ్లి గురించి తొందర పెట్టడం కూడా విన్నానులే. పోతే ఈ ఫోటో చూడండి. శుభలక్షణ లక్షితాంగి, శయనేషు రంభ, కార్యేషు మంత్రి, కరణేషు దాసి, మహిళా కాలేజీ లెక్చరరు, అన్నింట్లోనూ బాగా ఉన్నవారు. అమ్మాయి పేరు మమత. ఆ అమ్మాయి తల్లిదండ్రులను సంప్రదించారా? అన్నీ అయిపోయాయి. తమరు అనడమే తర్వాయి ముహూర్తం ఏర్పాటు చేసేస్తా. గుడ్. అమ్మాయి నాకు నచ్చింది, అన్నీ చెప్పారు. అయితే ఒక విషయం, కట్న కానుకలు నాకు అక్కర్లేదు. ఆ సాంప్రదాయాలంటే నాకు అసహ్యం. అన్ని ఏర్పాట్లు మీరే చూడాలి. నా తరఫున మీరే పెద్దలు. ఈ డబ్బుంచండి. నా వివాహం నిరాడంబరంగా జరగాలి, అది రిజిస్టర్ ఆఫీసులో. చెప్పానుగా బాబు, మీరే చూస్తారు. శుభం. మరి వెళ్ళొస్తాను బాబు. డియర్ ఫ్రెండ్స్, మాలతి హత్య కేసుతో మనం జరిపిన ఆందోళన సంఘంలోని పెద్దలకు, అధికార వర్గానికి గుబులు పుట్టించింది. ఇదే కార్యదీక్షతో మరడుగు ముందుకు వేయాలి. అహల్య కథ నుండి అనాదిగా ఆడది బలి అయిపోతుంది. నాదొక సలహా మేడం. చెప్పండి. మన స్త్రీజాతి గ్రహించవలసిన పరమ సత్యం ఒకటి ఉంది. అదే కుటుంబ నియంత్రణ. మగాడి కామకత్వానికి నలిగిపోయిన ఆడది చివరికి పిల్లల్ని కనే యంత్రంలా మిగిలింది. కుటుంబ నియంత్రణ పాటించడం వలన ఆడవాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని మనం చాటి చెప్పాలి. ఇంటింటికి తిరిగి అత్తాకోడల మధ్య వివాదాలు పరిష్కరించాలి. ఆడవాళ్లకి ఆడవాళ్లే శత్రువులు. గోరంతల్ని కొండంతలుగా చేసి సాటి ఆడదాన్ని జీవితాన్ని నాశనం చేసే దురలవాటును ఖండించాలి. మగాడు చేసిన నేరానికి ఆడది బలైపోవడం ఈ దేశంలో నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. బలి కాకుండా బ్రతక నేర్చిన ఆడదానిపై నిందలు నిప్పులు కురిపించి బ్రతుకు గీతపై బండరాళ్లు దొర్లించడం జరిగింది, జరుగుతోంది. 100కి 100 పళ్ళు నిజం చెప్పారు. వరకట్నపు చావులు, భర్తల వేధింపుల వల్ల ఉరిపోసుకోవడాలు లక్షలాది సంఖ్యలో రోజు జరుగుతూనే ఉన్నాయి. ఈనాటి అత్తలు కూడా ఒకనాటి కోడళ్లని మర్చిపోయి కోడళ్లను రాచి రంపని పెడుతున్నారు. కొడుకు పుడితే సంబరపడుతుంది తల్లి. అంతేకాదు మై డియర్ ఫ్రెండ్స్, కడుపులో పెరిగే శిశువు ఆడో మగో తెలుసుకుని ఆడదైతే కడుపులోనే చంపేస్తున్నారు కొందరు తల్లులు. ఇది మన ప్రస్తుత వ్యవస్థ. మజ్జిగ పోసుకోండి. ఏమండి, అల్లుడు గారి దగ్గరికి మరోసారి వెళ్ళి పండక్కి రమ్మని చెప్పండి. మొన్ననే కదా వెళ్ళి చెప్పాను. అమ్మాయి పెళ్లికి చేసిన అప్పుల ఒత్తిడి నీకు తెలియంది కాదు. ఈ పండుగ ఎలా గడుస్తుందో అర్థం కావటం లేదు. అన్నం కూడా సహించడం లేదు. చాలండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. కష్టాలు మనుషులు కాకపోతే మాళ్ళకొస్తాయా? శెట్టి గారా, దయచేయండి దయచేయండి. ఇలా కూర్చోండి. ఏంటి పరందావయ్య, పెళ్ళి అయిపోయి 5 మాసాలు దాటింది కదా, అసలు లేదు వడ్డీ లేదు. ఏందంట ఎవరో కొంచెం తమాయించుకోండి శెట్టి గారు. పానకాలరావు గారు సర్దుబాటు చేస్తా అన్నారు. ఆ పని మీద నేనే ఉన్నాను. ఏంటే పానకాలరావా? ఆయన పేరు చెప్తే ఆంధ్ర అంత గొళ్ళు మంటదే. సరే సరే, నాకింకనే. ముందు మజ్జిగ తీసుకోండి. చూడు, నాకు చొమ్ము చాలా అవసరం. మీ కథలు నాకు వద్దు. వారం నాటికల్లా నా బాకీ చెల్లబెట్టాలి. అర్థమైందా? వస్తా. అమ్మా మాలిని, అదేంటమ్మా అలా నీరసించిపోయావు? ఆ మొహం మీద మర్చేవటమ్మా, ఒంట్లో బాగాలేదా? పేవిళ్ళా? చిచి, అదేం కాదమ్మా, అదేం కాదు. అమ్మా మాలిని, అత్తవారింటికి లక్ష్మీదేవిలా వెళ్ళావు తల్లి. వెనుకటి కళాకాంతులు నీ ముఖంలో మచ్చుకైనా కనపట్టలేదు. మరేం లేదు నాన్న, మీరేదేదో ఊహించుకుంటూ అలా అంటున్నారే కానీ మీ అల్లుడు గారు నన్ను చాలా ప్రేమగా చూసుకుంటున్నారు. అత్త ఆడపడుచులు సరే సరే నన్ను చాలా ఆప్యాయంగా చూస్తున్నారు. అంతా రాఘవేంద్ర స్వామి దయమ్మా. అయితే అల్లుడు గారు రాలేదే? పానకాలరావు గారు, ఎలాగైనా ఈ గండం నుండి మీరే నన్ను బయటపడేయాలండి. అది సరే పరంధామయ్య గారు, ఆ వడ్డీ దగ్గరే తిరగాల్సి వస్తుంది మనందరికి. అంత వడ్డీ నేను కట్టుకోలేనండి. అవసరాల మీద అవసరాలు, వడ్డీల మీద వడ్డీలు కట్టి నేను భ్రష్టు పట్టిపోయానండి. ఆ వరహాల శెట్టి బారి నుండి మీరు నన్ను రక్షించాలి. చూస్తున్నారుగా, నాకు కూడా ఫైనాన్స్ సర్దుబాటు కాలేదు, కొంచెం ఇబ్బందిగా ఉంది.
లేకపోతే ఇంత ఆలస్యం కాదు. మీరేమనుకోవద్దు. నా సాయశక్తిలో ట్రై చేస్తాను. 100కి 100 పాళ్ళు మీ పని అయ్యేటట్టు చూస్తాను. మీ అదృష్టం ఎలా ఉందో ఏమిటో చూద్దాం. రా బాబు రా. ఇది మా అల్లుడు ప్రభాకర్, పానకాలరావు గారని మనకు బాగా కావలసిన వారు. నమస్కారం. నమస్తే. సరే పరంధాయ గారు, తప్పకుండా సర్దుబాటు చేస్తానులేండి. హాయ్, వస్తాను. మంచిదండి. కూర్చో బాబు. ఏమిటి బాబు విషయం? ఏమిటి బాబు ఇదంతా? మామగారు, అది మా అమ్మగారు ఇచ్చిన లిస్టు. ఆ లిస్టు ప్రకారం పండగ సాంప్రదాయాన్ని పాటించాలి. ఈ ఆనవాయితీ మాకు లేదు బాబు. మీకు ఆనవాయితీ లేకపోవచ్చు, కానీ మా అమ్మగారు చెప్పారు. అది మొగుడనే వెతకొకడున్నాడని మోజులే నాడదానికి గుర్తెలా ఉంటుంది. అది కదండి, నేను ఐ సే డోంట్ టాక్ రమేష్. ఆన్సర్ ద క్వశ్చన్. అది కాదండి. ఏం చెప్పమంటారు? నీ మాజీ బాయ్ ఫ్రెండ్ గోపి గురించి. గోపి నాకు అన్నయ్య లాంటి వాడండి. లాంటివాడే కదా ప్రతి ఆడది చెప్పేది పచ్చి అబద్ధం. ఎందుకండి ఆడవాడిని అలా నిందిస్తారు? కంటికి కనిపించిన ప్రతి ఆడదాన్ని ఒక విలాస వస్తువుగా భావించే మీ మగవాళ్ళకి ఆడదాన్ని ఔన్నత్యం గురించి ఏం తెలుసండి? నాకనవసరం. కట్టుకున్న ఇల్లాలు ఎంగిలాకని తెలిసిన తర్వాత. ఆపండి. రంకు నేర్చిన అర్ధాంగికి రోషం కూడా మంచి అందాన్ని ఇచ్చిందే. ఆల్ రైట్ శ్రీమతి, నీకు బహుమతి. నీకు ఈ శిక్ష చాలదు, ఇంకా ఇంకా ఉంటుంది. నీ బాబుకో లిస్ట్ ఇచ్చాను, ముందా పని చూడు. బాయ్ బాయ్. విష్ యూ లాంగ్ మ్యారేడ్ లైఫ్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. నూతన వధూవరులకు నా శుభాకాంక్షలు. ఎంజాయ్ యువర్ లైఫ్. నీలాంటి పెద్దలు చెప్పినా హోంమంత్రి ఖాతరు చేయకపోవడమా? తలబిరుచు కాకపోతే ఏమిటది? అందుకే అదును కనిపెట్టి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అలాగే చెయ్యాలి. శాబాష్, పనికొస్తారు మీరు. మనమందరము పార్టీలోనే ఉంటూ పార్టీ గెలవకుండా చూడాలి. అదే శకుని జోదం. మన విజయానికి విద్యార్థుల్ని, ఉద్యోగస్తుల్ని, మొత్తం అందరినీ పావులుగా వాడుకోవాలి. అవసరమైతే ఫిష్. రే కాసులు, మరి మీరంతా మన పథకం గురించి ఆలోచించి ఒక నిర్ణయానికి రండి. అలాగే సార్. దయించాలి మరి. శోభన గది మార్చాం. ఈ రోజైనా శ్రీవారు కరుణిస్తారేమో. అరే, ఎందుకండి కన్నీళ్ళు? మొన్నటిదాకా మీరెవరో నేనెవరో, కానీ నిన్నటి నుండి మనిద్దరం భార్యాభర్తలు అండి. మీ బాధలు నాతోనూ, నా బాధలు మీతోనూ చెప్పుకోవటమే దాంపత్య ధర్మం అండి. తొలి రాత్రి దాంపత్య జీవితానికి తీపి గుర్తు అంటారు. కానీ మలి రాత్రి వచ్చినా మన మధ్య విషాదం నింపుకున్న కారు మేఘాలే. మమత, నాకు మాట ఇవ్వగలవా? భార్యగా మీకు అన్ని విధాలా సహకరిస్తాను. సందేహించకండి, చెప్పండి. ఆస్తి, అంతస్తు, పలుకుబడితో ఓ అందాల సుందరిని, మనసున్న మంచి అమ్మాయి నిండి యవ్వనాన్ని కాళరాసినందుకు భగవంతుడు నన్ను క్షమిస్తాడంటావా? మీరు చెప్పేది నాకు అర్థం కావటం లేదు. సూటిగా చెప్పండి ప్లీజ్. ఖరీదైన కారు, విలాసవంతమైన జీవితం, వెన్నెలు కురిపించే సౌధం నీకివ్వగలనేమో గాని దాంపత్య సుఖాన్ని నీకివ్వలేను మమత. అంటే మీరు
యాక్సిడెంట్లో నా మగతాన్ని పోగొట్టుకున్నా దురదృష్టవంతుడిని. ప్లీజ్ మమత, ఏడవకు. భారతి, ఎన్నెన్నో ఆశలు, మరెన్నో తీయని కళలు కన్నటువంటి నా జీవితానికి విషాదమే మిగిలింది. నా భర్త అందగాడని మురిసిపోయాను, కానీ నపుంసకుడని తెలిసిన తర్వాత నేనెంతగా కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నానో నాకే తెలీదు. నువ్వంతగా బాధపడాల్సిన అవసరం లేదు మమత. సెక్స్ స్పెషలిస్ట్ ని సంప్రదిస్తే తప్పకుండా లాభం ఉంటుంది. సాధ్యమవుతుందా? యు ఆర్ ఆల్ రైట్ మిస్టర్ భాస్కర్. మానసికంగా అశాంతితో బాధపడుతున్నారు, అవునా? అవును సార్. జస్ట్ మినిట్, ఇప్పుడే వస్తాను. మీరేనా మమత? డాక్టర్ గారు రమ్మంటున్నారు. అదమ్మా అసలు విషయం. నీకు అర్థమైందా? కానీ నీ భర్త మామూలు మనిషిగా మారాలంటే నువ్వు ఈ సాహసం చేయక తప్పదమ్మా. సరే డాక్టర్, మీరు చెప్పినట్టే చేస్తాను. వెరీ గుడ్. బాబు గారు, మనమ్మాయి చిరంజీవి సౌభాగ్యవతి భారతీదేవికి అన్ని విధాల ఈడు జోడు అయిన సంబంధం. ఈ ఆస్తిపాస్తులు అంటారా, కోట్ల మీదే వ్యాపారం. ఆ పద్ధతులు వాళ్ళ స్థాయికి ఆ కుబేరుడు కూడా చాలడేమో. కొంచెం నెమ్మదిగా మాట్లాడవే శాస్త్రి, పైన అమ్మాయి ఉంది. మన అమ్మాయి గారి అందచందాలకు దీటైన కుర్రాడు, నవమన్మధుడు అంటే నమ్మండి. వీలు చూసుకుని తమరొక పర్యాయము పెండ్లు కొడుకును చూస్తే అబ్బాయి సలక్షణంగా ఉన్నాడు, నాకు నచ్చాడు. మరి కట్న కానుకల విషయం? 15 లక్షల దాకా ఇస్తామని ఎన్నెన్నో సంబంధాలు వస్తున్నాయి బాబు గారు. నమస్కారం శాస్త్రి గారు. దీర్ఘాయుష్మాన్ భవ. ఆగర్భ శ్రీమంతులే కాదు బాబు, వారింటి పేరు కూడా శ్రీమంతుల వారే. మద్రాసులో, బొంబాయిలో, బెంగళూరులో, కలకత్తాలో, చివరికి న్యూఢిల్లీలో కూడా వారికి గెస్ట్ బంగళాలు ఉన్నాయి బాబు. మొత్తానికి మంచి సంబంధం తీసుకొచ్చావా శాస్త్రి? ప్రస్తుతానికి 2000 తీసుకో, నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను. ఇది అడ్వాన్స్ గా ఉంచుకో, మంచి అమౌంట్ ఇస్తా. అమ్మాయికి మాత్రం ఈ విషయం తెలియకూడదు సుమా. ఎంత మాట బాబు గారు, దాన ధర్మాల్లో శివి చక్రవర్తినే తలదన్నారు. అందుకే ఆ పరమేశ్వరుడు తరగని సంపదనిచ్చాడు. నమస్కారం బావగారు. ఓహో, పరంధామయ్య బావగారు, ఏకైకతనయ మాలినీదేవితో మెట్టినింటికి అప్పగింతల కానుకలతో వేంచేస్తున్నారే అమ్మీ. ఏమిటి సామాన్లవి తేలేదే? లింగులింగుమంటూ ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చావా? అత్తయ్య, పాదాలు అభివాదాలు తర్వాత, ముందు నాకు కావలసిన లిస్టులో నే రాసి పంపిన తాకీదులు లాంటి సామాన్ల జాబితా గురించి ఏం చేశావు? చెల్లెమ్మ, మీరందించిన లిస్టు చదివా. నా అసమర్థతకు పడి తెప్పించాను, ఏడ్చాను. పెళ్లి చేసి అప్పుల పాలయ్యానమ్మా. మరి పెద్దవాళ్ళతో సంబంధం అంటే ఏమనుకున్నావు? టీవీ సెట్లు, స్కూటరు, ఆడపిల్లలకు ముత్యాల హారాలు, పలకసర్లు నేను ఇచ్చుకోలేను బావగారు. కానప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చావు? ఏం చేద్దామని నీ కూతుర్ని వెంట పెట్టుకొచ్చావు? అమ్మా, చెల్లెమ్మ, కడిగాయి, బాగా కడిగాయి కాంతం. ఈతగాడు పెళ్లిలోనే కట్నం ఎగ్గొట్టేయాలని ప్రయత్నం చేశాడు. మీరు ఊరుకోండి. అప్పుడేగా మగరాయిళ్ళ కబుర్లు చెప్పేలా భారతీదేవి అడ్డుపడి కట్నం అయితే ఇచ్చింది, కానీ ఎన్నెన్ను కూతురు పూసింది. అవును, అసలు అప్పుడే మంగళసూత్రాలు తెంపేసి పంపించేద్దాం అనుకున్నాను. సరేలే, ఎదర ముచ్చట్లు ఎలా ఉన్నాయి కదా అని ఊరుకున్నాం. అమ్మా అమ్మా, పొద్దున పలక సరాలు తీసుకొస్తుందని చెప్పావు కదా, తీసుకెళ్ళరా? తెచ్చింది పెండాకుడు, తగుదునమ్మా అంటూ ఒట్టి చేతులతో వచ్చింది మెక్కడానికి. చెల్లెమ్మ, ఇప్పటికేవో సరిపెట్టుకోండి. పరిస్థితులు చక్కబడ్డాక మీరు కోరినవన్నీ ఇచ్చుకుంటాను. నేను కోరిన కలర్ టీవీ, ఫ్రిడ్జ్, స్కూటరు, నా ఆడపిల్లలకు పట్టు సరాలు, పట్టుకోకలు, బాడీలు, జాకెట్లు ఇవన్నీ తేవలసిందే. అప్పుడే నీ కూతురు ఈ గడపలో కాలు పెట్టి అర్హత పొందుతుంది. పోవే దరిద్రం మొహం. మమ్మీ, ఈ తండ్రి కూతురు ఏ సీన్ నటిస్తున్నారు? ఏముంది, ఏడుపు సీను. ఒరే ప్రభాకరం, నిన్ను బుట్లో వేసుకుందామని ఇంకా ప్రయత్నిస్తున్నారు. ఏడవకమ్మా బాబుగారు, కనికరించండి బాబుగారు. బాబు ప్రభాకరం. నాన్న, ఆడదానికి భర్తే దైవం, ఆయనుండే చోటు దేవాలయం.
నన్ను ఈ ఆలయంలో ఉండనివ్వండి. దయచేసి మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోండి నాన్న, వెళ్ళిపోండి. వాళ్ళు పరంధామయ్య బాబు గారా నెక్స్ట్ వస్తున్నారా ఏంటి? రైట్ రైట్. వదిన మీ కోడలు ఇలా పడి లేచే కడలిత రంగంలో ఆరేస్తుంది. బాబాయ్ నువ్వే చెప్పు, ఉన్నదున్నట్టు నిజం చెప్తావు. అందుకే నన్ను అందరూ వెర్రివేధవా అంటుంటారు. ఇంతకీ ఏమిటి ప్రహసనం? మా అమ్మ పంపిన లిస్టు ప్రకారం సామాన్లు తేలేదు మాలిని. ఈ పిల్లని ఏలుకోవద్దు, పంపించే అంటోంది మా అమ్మ. నాన్నగారు అంతే. లేని వాళ్ళు లేనట్టు పడున్నారు తప్ప పెద్ద సంబంధాలు పోవడం దేనికి? శభాష్ శభాష్. సృష్టి పుట్టినప్పటి నుండి జరుగుతున్న కథే ఇది. అనాదిగా ఆడదు అబలంటూ ఆభసరాలకే వాడుకుంటుంది సమాజం. బాబాయ్ నువ్వే చెప్పు. ఈ దౌర్భాగ్య దేశంలో ఆడదానికి జరుగుతున్న సాంఘిక దుర్న్యాయం గురించా? ఏమిట్రా ఈ తాగుబోతు వేదాంతం నాకే చెప్తాడా? నన్ను కొట్టావా నువ్వు? ఒరే అన్నయ్య, అన్నయ్య, నేను నీ తమ్ముడిన్న సంగతి మర్చిపోయావురా. మీరు నా ఆస్తి మొత్తం కాజేసి నన్ను అన్యాయం చేశారు కదరా. ఒరేయ్ అన్నయ్య, నా భార్య తెచ్చిన కట్న కానుకలు తక్కువయ్యాయని దాన్ని హింసించారురా. రే నా జీవితంలో మర్చిపోలేనురా ఇంత దారుణమా, ఇంత హింస, ఇంత కర్కశమా. రే అన్నయ్య, నా భార్య పడే బాధలు చూడలేక, దాని హింస సహించలేక నేను తప్ప తాగి నా ఈ చేతులతో దాని పీక నులిమి చంపేశాను కదరా, చంపేశాను కదరా. దాన్ని మీరు చూశారు. ఒరేయ్ మిమ్మల్ని ఆ భగవంతుడు కూడా క్షమించలేడురా. నా బంధులో ప్రాణం ఉండగా మీ హత్తు చూస్తాను. అమ్మా మాలిని, నిన్ను పొమ్మనే హక్కు ఎవరికి లేదు. నువ్వు ఇంటి కోడలివి. పద లోపలికి పద. ఏమండి? ఏదో చెప్పాలని వచ్చి ఆగిపోయావే అనసూయ. ఏమండి, మనం శరణాలయానికి ఒకసారి వెళ్ళి బాబుని చూద్దామండి. ఏమిటి శరణాలయానికి వెళ్తావా? చీటికి మాటికి ఆ కుర్ర వెధవని చూడొద్దని ఎన్నిసార్లు చెప్పా నీకు? కన్న తల్లి బాధ మీకేం తెలుసండి? అందుకని నా పరువు గంగలో కలుపుకోమంటావా? ఇలాంటి వేషాలు వేయొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? వేషాలు నేను వేయలేదండి. వేషాలు వేస్తున్నది మీరు. ఆనాడు పాశవికంగా మీ పశుబలంతో నన్ను చేర్చారు. ఆ రోజు ఈ పరువు ప్రతిష్టలు మీకు గుర్తుకు రాలేదా? అమ్మా బాబు, ఎంత ధైర్యం నీకు? ఎందుకు వచ్చావు? అమ్మా భారతి, దారిన పోయే దరిద్రుణ్ణి ఈ లక్ష్మీనిలయంలోకి ఆహ్వానిస్తున్నావా తల్లి? దరిద్రుడు కాదు డాడీ. కోటీశ్వరుని రక్తంతో భాగం పంచు పుట్టిన రాము దరిద్రుడు ఎలా అవుతాడు? వివరాలు చెప్పమంటారా? ఆయమ్మా, మీ తల్లి బిడ్డల్ని ఏ శక్తి వేరు చేయలేదని హామీ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి రాము మన ఇంట్లోనే ఉంటాడు. ఈ ఆస్తికి వారసుడు కూడా. అలా జరగడానికి వీల్లేదు. చదువు సంస్కారం ఉండి కూడా మీరేం చేశారు డాడీ? మామూలు సగటు మనిషి కన్నా నీచాతి నీచంగా ప్రవర్తించారు. కామోద్రేకంతో ఆయాను అనుభవించినప్పుడు మీకున్న ఈ పరువు ప్రతిష్టలు గుర్తుకు రాలేదా? కనపడిన ఆడదాన్ని విలాస వస్తువుగా భావించి అనుభవించి వదిలేయడం మానవత్వం అంటారా? చట్టానికి దొరకని నేరస్తులు కారా మీరు? భారతి, తండ్రిగా గర్విస్తున్నాం తల్లి. ఈ రక్తబంధం కన్నా ధర్మబంధానికి ప్రాధాన్యతనిచ్చి మానవత్వానికి సరికొత్త సుభాషితాలు చెప్పవుతుంది. మావయ్య, అత్తయ్య, ఇటు చూడండి, పత్రిక ఎక్కేసింది మీ అమ్మాయి. ఏమిటంగా పత్రిక ఏమిటి, ఎక్కేడేమిటి? నువ్వు చెప్పేదేమిటో నాకు అర్థం కావడం లేదు. నీ ముఖం, అమ్మాయి పేరు పత్రికల్లో పడి ఉంటుంది. ఎరా రంగా, అలా మోతుబరి రైతు సిహెచ్విఎస్ రాంబాబు గారి ఏకైక కుమార్తె ఈ తాలూకా మొత్తానికి కాలేజీ చదువుల కోసం హైదరాబాద్ వెళ్ళిందా హో అని పత్రికల్లో వేశారు. అంతేనా? ఆ కాలేజీ చదివే కొంప ముంచింది. అందాల రాసి పోటీలో గెలిచిందంట. పత్రికలన్నీ రూప ఫోటోలే. ఏది మాయమ్మే, మా తల్లే. అవును మరి, మా వంశమంతా అందగత్తెలమేగా. నువ్వు తప్ప మీ వంశం అంతా అందగత్తెలే. ఏది ఆ పత్రికలో ఇవ్వు. అవును, అమ్మాయి పక్కన ఉన్నావిడెవరో బాగానే ఉందే. చాలండి, పిల్లని చూడండి అంటే పక్కన ఉన్నవాడు చూస్తారే, బుద్ధి బాగానే చూన్నారు కాదు. అది కాదే,
అమ్మాయి నెత్తి మీద పెట్టిన కిరీటం బంగారుదేనా? ఎంత ఖరీదైంటుందో. దాని ఖరీదు మాటకేమలే, చదువుకోమని కాలేజీకి పంపితే ఈ ఫోటోలు పందాలు రూపకెందుకు మావయ్య? ముందు అది తెలుసు. ఏ ఎలాగో దాన్ని నీకేచి కట్టబడతారంటగా మీ మావయ్య. అది అందాలు రాసైతే నీకే గొప్పగా. అందాలు రాసే చందాలు రాసా, రూపందం ఒక్క నాకే. పైగా ఇలా పత్రికల్లో పడితే ప్రతివాడు కన్నుబడి దిష్టి కొట్టుకుపోతుంది. ఏమైనా అది నీ పెళ్ళాంరా, తిరుగులేదు. మావయ్య, ఈ రోజుల్లో లోకం పోకని నీకేం తెలుసు? ఇంత అందగత్తే ఫలానా చూడందని తెలియగానే లవ్లు, రొమాన్స్లు, సినిమాలు, షికార్లు, కబుర్లు. అప్పుడు నేను లవో దివో అనాలి. నేనేమంత తెలియ తక్కువ అని కాదలుడు. హైదరాబాద్ లో నా స్నేహితుడు ప్రేమ్ కుమార్ ఉన్నాడు. వాడు ఉద్దండ పిండం. వాడేం సామాన్యుడా? హైకోర్టు సివిల్ క్రిమినల్ లాయర్. నా ప్రాణ స్నేహితుడు, నా క్లాస్మేట్ కూడాను. రూపకు అన్ని విధాలా బాగోగులు చూసుకుంటానని నాకు గట్టి భరోసా ఇచ్చాడు. అంచేత నువ్వేం కంగారు పడకు. అది సరే, ఈ విషయం చెప్పడానికి నువ్వు హైదరాబాద్ నుంచి ఇంత ఖర్చు పెట్టుకుని వచ్చావా? నీకేమైనా తెలివి ఉందా? అవును మావయ్య, ఇదేం చిన్న విషయమా? సరేలే, నేను ప్రేమ్ కుమార్ లెటర్ రాస్తాను, నువ్వు వెళ్ళి చదువుకో. సరే, అదే మన తక్షణ కర్తవ్యం. వస్తా మావయ్య. ఏమిటి ఇంకా పక్కా ఉన్నా చూస్తున్నారా? చాలండి, ఇలా ఇవ్వండి. 107 keys, please. హలో మిస్ రూపా. హలో. అప్పుడే బయలుదేరుతున్నారా? అవునండి, కాలేజ్ ఉంది కదా. ఓకే. మరి మా ఫోటోలు? ఓహో, ఐఎమ్ సారీ. ఇదిగో నా అడ్రస్. హైదరాబాద్ లో కలుసుకోండి. తప్పకుండా. ఓకే, బై బై. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్. ఏమిటి రూపా, ఏమిటి విశేషం? పొద్దున్నే వచ్చావు? ఏం లేదు అంకుల్, మా డాడీ నాకు లెటర్ రాశారు. ఆ లెటర్ లోనే మీకు కూడా ఈ లెటర్ పంపించారు. ఓహో, మొత్తానికి మీ నాన్న చాలా తెలియనోడు అనిపించుకున్నాడమ్మా. చూడు, నాకు ఒక కవర్ విడిగా రాస్తే మరో పావలా ఖర్చు ఉంటుందని నీకు రాసిన దాంట్లోనే ఓ ముక్క రాసి అందులో పెట్టి తను పావలా సేవ్ చేసి అనుకున్నాడు. కానీ ఈ ఉత్తరం తేవడానికి నువ్వు ఆటో రిక్షాకి 5 రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఏమీ అనుకోలేదు. ఇలా ఉంటుందమ్మా ఎకానమీ ఆఫ్ అవర్ కంట్రీ. హలో రూపా. హలో, వాట్ ఏ సర్ప్రైజ్. ఏంటి పొద్దున్నే ఇలా? ఇక్కడ ఎవరు మాట్లాడతారంటే లోపలికి ఫ్రీగా మాట్లాడుకోండి. వెళ్ళండి రూపా. వెళ్ళండి. వస్తా అంకుల్. రండి 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 రండి, కూర్చోండి 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 కూర్చోండి. ఒరే ఒరే, అమ్మగరా. అమ్మ అమ్మ. బాబు నువ్వు వెనక్కి, నువ్వు వెనక్కి రావే, పక్కన కూర్చో. ఇదిగో పాప, నువ్వు వెళ్ళరా అమ్మా. నేను అమ్మ పక్కలో కూర్చుని. ఇదిగో 2 ఏళ్ళు పాప, నువ్వు లేమ్మా. నువ్వు కొంచెం వెళ్ళరా అమ్మా. అమ్మా వెనక్కి వెనక్కి వెనక్కి. అబ్బా, చంపేస్తున్నారా నాయన. అక్కయ్య గారు, రోజు ఇంట్లో ఉన్నట్టే కోపంగా ఉంటే ఎలా చెప్పండి? కొంచెం నవ్వండి. అంతొద్దు అంతొద్దు, కొంచెం 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 అలా ఉండిపోండి. బాబాయ్ గారు, కొంచెం ఇటు జరగండి. ఇటు 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 ఇటు. ఏం జరగడం? త్వరగా తీవయ్యా, సెంటు పూసుకొచ్చాను, వాసన పోతే. సెంటా? సెంటా? సెంటు ఫోటోలో పడదు బాబు. నేను చెప్పినట్టు వినకపోతే కట్ అయిపోతావు. ఏమయ్యా, ఫోటో తీయడం ఏమైనా ఉందా? ఇలా నవ్వుతూ కూర్చోవటం నా వల్ల కాదు బాబు. ఈ ఫోటో తీయడం కూడా నా వల్ల కాదు. చిన్న కుటుంబం, చింతలు లేని కుటుంబం అన్నారు. ఇంతకు ముందు మీ ముందు ఫోటో తీశాను. ఎంత బాగా దిగారు. ఒకే భర్త, ఒకే భార్య, ఒకే పాప, ఒకే బాబు. ఆహాహా. అబ్బా, మిమ్మల్ని ఏ లెన్స్ లో ఏ సైజులో తీయాలో తెలియక పడుతున్నాను. ఫోటోలో కాదు, తెకమకలు, మాక తెకలు. రెడీ, కొంచెంగా నవ్వాలి. క్లిక్ క్లిక్. ఓకే, పదండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. నమస్తే బాబు. వస్తామయ్యా, మేమంతా ఫోటోలో బాగా పడాలి. నమస్కారం. నేను ఎంతసేపు ఈ బెటాలియన్ ఫోటోలు తెలియక వస్తుంటే మీరు నవ్వుతారా? ఐఎమ్ సారీ. ఎగతాళి. ఉండండి, బాస్ లోపల పిలుచుకొస్తాను. గుడ్ మార్నింగ్ అందాలసి. గుడ్ మార్నింగ్. ఇంతసేపు నేను మీతోనే ఉన్నాను. ఎక్కడా? డార్క్ రూమ్ లో. మీరు, నేను ఇద్దరమే.
వాట్ డు యు మీన్? మీకు నేను బాత్ టబ్ లో స్నానం చేస్తున్నాను. నాన్సెన్స్. కమాన్ రండి చూపిస్తాను. ఏమిటిది? నేను ఇలాగున్నాను. ఇది కలర్ నెగిటివ్. ఇందులో ఇలాగే ఉంటాం, కానీ రిప్రింట్ లో చాలా బాగుంటాం. తీసుకోండి. మొహాట పడకండి. ఈ వయసులో తినకపోతే తర్వాత తిన్నా అరగదు. తీసుకోండి. థ్యాంక్ యూ. మీరు నిజంగానే అందాలి రాసి. బ్యూటీ కాంటెస్ట్ లో మీకు సెకండ్ ప్రైజ్ రావాలి. అదేమిటండి? అబ్బే మీరు మరోలా అనుకోకండి. ఇలాంటి పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ రావాల్సిన వాళ్ళకి సెకండ్ ప్రైజ్ ఇస్తూ ఉంటారు. భలేవారండి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్. దేవుణ్ణి కొన్నాళ్ళు రష్యా పంపించాలి. ఎందుకు? కమ్యూనిస్ట్ పార్టీలో చేరితే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ నేర్చుకుంటాడు. అందమంతా నీ ఒక్క మొహంతేనా? మాకు కూడా కొంచెం పంచకూడదు? ఫోటోలో నువ్వు కూడా బాగుంటావు. అంత బాగా తీస్తాడా మీ ఫోటోగ్రాఫర్? కావలిస్తే నాతో రా, నీకు కూడా తీయిస్తాను. ఓకే? ఓకే. హలో, గుడ్ ఈవినింగ్ రూపా. గుడ్ ఈవినింగ్. ఈమెను ఎక్కడో చూశాను. గీత. రమేష్. నమస్తే. నమస్తే. మీకు ఫోటోలు తీయాలి కదా? అమ్మ బాబాయ్, మేము కూడా సబ్బునరుగా పట్టించుకోవాలా? నో, అది సోప్ అడ్వర్టైజ్మెంట్. అమ్మయ్య. మీకు ఎప్పుడు ఏ సైజులో ఎలా కావాలంటే అలా తీస్తాను. ఓకే? ఓకే. లెట్స్ హావ్ సమ్ కాఫీ. బ్యూటిఫుల్. చాలా బాగుందండి మీ కిచెన్. ఏదో బ్రహ్మచారిని, అప్పుడప్పుడు చేయి కాల్చుకోవాలి కదా. బ్రహ్మచారిగా ఇంకెంతకాలం ఉంటాలండి? కాబోయే మీ ఆవిడ కోసమే ఇదంతా అమర్చి ఉంటాయి. రూపా, గుడ్ లక్. షటప్. ముందు తీసుకోండి, తర్వాత షటప్ అవుతురు కానీ. 2 నిమిషాల్లో మంచి కాఫీ తీసుకొస్తా. మీరు వెళ్ళి కూర్చుని తింటూ ఉండండి. ఓకే? ఓకే. అయితే ఇప్పుడు బండికాయ హైదరాబాద్ వెళ్తున్నావు అన్నమాట. అవును మామయ్య, ఇంకా ఇక్కడ ఉంటే నా పాఠాలన్నీ పోతాయి. అత్తయ్య, రూపా వాళ్ళ హాస్టల్ వార్డెన్కి నువ్వు పెట్టిన ఆవకాయ అంటే ప్రాణం. ఇదిగో సిద్ధంగా ఉంచాను ఆయన. రూపం జాగ్రత్తగా చూడమని ఆవిడతో చెప్పు. కొట్టొద్దని చెప్పు సుమా. చేచి అదే నువ్వు చదువుకున్న వీధి పడి అనుకుంటున్నావు కొట్టడానికి. కన్న బిడ్డల్లాగా చూసుకుంటారు. అదేం వరుస? ఆవిడ కన్నబిడ్డలా చూసుకుంటే ఆవిడ మీకేం కావాలి? అబ్బో, తెలివితేటలు. సరేలే. ఒరే రంగా, దాని హాస్టల్ బిల్లు మరీ నెల ఎక్కువైపోతుంది, కాస్త జాగ్రత్త అని చెప్పు. ఏమిటి జాగ్రత్త? కడుపు తిన్నం కూడా తప్పేనా? మీకంత కష్టంగా ఉంటే మీరేం డబ్బా పంపక్కర్లేదు. మా పుట్టింటి వాళ్ళ పసుపు కుంకాల కింద ఇచ్చిన 25 ఎకరాలు అమ్మేసి నేనే చదివించుకుంటాను. ఎందుకత్తయ్య? నా భార్య చదువుకు నా 50 ఎకరాల పొలం చాలదా? ఇంకా ఎక్కడుందిరా 50? నీ చదువుల కింద 23 ఎకరాల 70 సెంట్లు అయిపోయింది. ఇక మిగిలింది పెళ్లి ఖర్చులు వాటికి కావద్దు. పెళ్లి ఖర్చు తర్వాత చూద్దాం. ముందు 1000 రూపాయలు ఇవ్వండి. 1000 రూపాయల? ఎందుకు? ఎందుకేమిటి, ఈ ఖర్చులుంటాయి. ఇవ్వండి. ప్రస్తుతానికి 500 ఉంచు. చూడు, ఎంత నీ సొంత డబ్బైనా కాస్త జాగ్రత్తగా ఖర్చు పెట్టేది నేర్చుకో. నిన్ను నీ 50 ఎకరాల పొలాన్ని నాకు అప్పచెప్తూ నీ మంచి చెడ్డలు చూచే బాధ్యత నాదేనని మరీ చెప్పి చనిపోయింది మా అక్కయ్య. వస్తాను మామయ్య, వస్తాను అత్తయ్య. మంచిది నాయనా. రేయ్, డబ్బు జాగ్రత్త. అలాగే మామయ్య. నీ జ్ఞాపకం ఉంచుకో. అలాగే. ఏమిటి, వారానికి 1000 రూపాయల ఖర్చా? అయితే వీడికేదో తప్పకుండా దుర్వ్యసనాలు ఉండే ఉంటాయి. ఉన్నాయనుకో, ఇంతకంటే గొప్ప నువ్వు తేగలవా? వీడైతే ఇల్లరికి ఉండిపోతాడు. ఆస్తి నా స్వహస్తాలతో నడుపుతాను. అమ్మాయి మన కళ్ళ ముందరే ఉంటుంది. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. ఏమంటావు? రమేష్, అటు చూడు. అదేమిటి? అది లక్కీ కప్పు.
అది అది నల్లటి తారు రోడ్డు మీద నల్లటి మనిషి నల్లటి డ్రెస్ వేసుకుని నల్లటి కారులో అమావాస్య నాడు గంటకు 100 మైళ్ళ స్పీడ్తో కారుకి హెడ్ లైట్స్ కూడా లేకుండా పోతున్నాడు. ఎలాగా? అమావాస్య నాడా? కటిక అమావాస్య. 100 మైల్ స్పీడా? హెడ్ లైట్స్ కూడా లేకుండా. ఇంపాసిబుల్. వై నాట్? పగలిపోతున్నాడు. అమావాస్య నాడు అన్నానే గాని రాత్రం లేదే. రూపాడు చూడు, బాగున్నాయి కదా? ఇచ్చు రమేష్. రూపా, నీకు మంచి శుభార్త తీసుకొచ్చాను. ఏమిటిది? వేసవి సెలవుల్లో మన పెళ్లి. సంబంధం మ్యారేజా? అవును. ఏ అంత బాగుండదు, సఫకేషన్. నాన్సెన్స్. పెళ్లికి సీజన్ ఏమిటి రూపా? వయసు శరీరాన్ని ఎయిర్ కండిషన్ చేస్తుంది. వేసవిలో చల్లగా, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది కౌగిలి. ఓ, నీకు అందులో అనుభవం కదా? ఇంకా ముందుంది అందమైన అనుభవం. అంతవరకు స్వీట్ డ్రీమ్స్. వస్తా డార్లింగ్. నా కోసం నా ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. నీ ఆరోగ్యం కోసం మేము ఒక పార్టీ చేసుకుంటాం. బాయ్. హలో, ఎవరో ప్రేమ్ కుమారేనా? నేను రాంబాబుని మాట్లాడుతున్నాను. ఏరా రాంబాబు, ఏమిటి ఎప్పుడు లేనిది అర్జెంటుగా ఫోన్ చేసేవేమిటి? ట్రంకాలు ఫోన్ ఉరికే దొరికిందా? అర్జెంటా? అర్జెంటేరా బాబు. మా మేనలోడు రంగాగాడు లేడు. వాడు మాటి మాటికి వచ్చి డబ్బు పట్టుకెళ్తున్నాడు. ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఒకవేళ వాడికి ఏమైనా చెడు అలవాట్లేమన్నా వంట పడ్డాయేమోనని నాకు అనుమానంగా ఉంది. అందుచేత నేను వెళ్ళి వాడి వ్యవహారం ఏమిటో కనిపెట్టాలి. అంతేనా? అంతేరా బాబు, అంతే. ఒరే రాంబాబు, నేను పీడన వృత్తి చేస్తున్నావు అనుకుంటున్నావా, లేక మీ వాళ్ళందరికీ కేర్ టేకర్ ఉద్యోగం చేస్తున్నావు అనుకుంటున్నావా? పోనీలే, ఏదో ఆడపిల్ల కదా అని మీ అమ్మాయి విషయం ఎత్తిరేసుకుంటే ఇప్పుడు మేనలుడా? అబ్బబ్బా, అలాగేం మాట్లాడకురా. ఒకవేళ వాడికి ఏమైనా చెడు అలవాట్లుంటే కాస్త మందలించరా బాబు. అలాగేరా. రే, నేను వాడి వ్యవహారం ఏదో కనిపెట్టి అవసరం అయితే మందలిస్తాలే. డోంట్ వరీ. ఉంటాను రా ప్లేడరా. నా ఫీజు, రే నా ఫీజు మాట. హలో హలో. బేబీ, మంచిరా? కాదు, గాలిపోయింది. నేను కొట్టనా? చాలా కష్టం, వద్దులండి. పోనీ లిఫ్ట్ కావాలా? దీన్ని లిఫ్ట్ చేయండి. దీని కాదు, నిన్ను. నన్ను లిఫ్ట్ చేయాలంటే మీ తాతగారు దిగి రావాలి. తాతగారా? నీ వయసు ఎంత? మీ నాయనమ్మ కంటే 4 మాసాలే పెద్ద. అలాగా? అయితే తప్పకుండా నిన్ను లవ్ ఆడాలనిపిస్తున్నానమ్మా. రామనాడా? హాయ్ రీటా, కమాన్. ఏమిటి ఆ పిచ్చి నవ్వు? పిచ్చినవు కాదే తల్లి, మీ బావగాడి మద పిచ్చి వదలగొట్టాను. ఎవరు? మా రంగాయనా? నీకెక్కడ కనిపడ్డాడు? మొన్న నా చేత దెబ్బలు తిన్నాడు కదూ, పగ తీర్చుకోవాలని ఈ రోజు మారవేషంలో వచ్చాడు. ఫట్ ఫట్లు ఆడించేశాను. అవును, చూసి ఇలాంటి భావం సంపాదించాలంటే? నేను కావాలన్నానా? ఆస్తి కలుపుకోవడం కోసం మా నానే చేరదీశాడు. ఇప్పుడు నన్ను పెళ్లాడతానంటున్నాడు. అలాగా? నువ్వేం బాధపడకు, ఈ ప్రమాదం నుండి తప్పించే బాధ్యత అంతా నాది. ఓకే ఓకే. బాగుంది కదూ? అందుకేగా ఫోటోలు తీస్తున్నాను. పెడదామా?
చూసావా, ఇవి 3 అగ్గిపుల్లలు. వీటిని విరవకుండా చేల్చకుండా 4 చేయాలి. కెన్ యూ? విరవకూడదా? చేల్చనూకూడదు. నో, ఐ గివ్ అప్. మీరు చేయండి. ఇదిగో 4. ఓ, ఫిగర్ 4గా? యూ నాటి. స్టార్స్ తో నన్ను కలిపేశారు. కలపలేదే, విడతీశాను. వాళ్ళు తారలు, కానీ నువ్వు నా చందమామవి, అందాల రాసివి. యువరానా, ఆలిగా తాళి కట్టించుకున్న ఈ మహిళ భారత నారీలోకానికి తీరని కళంకం ఆపాదించింది. రక్త పిపాసిని అయిన ఈ హంతకి కట్టుకున్న భర్తనే నడి బజారులో పట్టపగలు వందలాది జన సమక్షంలో పాశవికంగా కత్తితో పొడిచి చంపిన కిరాతకి. యువరానా, సభ్య సమాజ సహజీవనానికి ఈ నరరూప రాక్షసి అనర్హురాలని అభిప్రాయపడుతూ హంతకి తులసిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను. చూడమ్మా, నీపై ఆరోపించబడిన హత్యానేరానికి కోర్టు వారికి నువ్వు ఇచ్చే సమాధానం ఏమైనా ఉందా? వాస్తవాన్ని వివరించినంత మాత్రాన నాకు న్యాయం లభిస్తుందా సార్? గౌరవనీయురాలైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు నన్ను భర్తను హతమార్చిన హంతకిగా సెలవిచ్చారు. కానీ భర్తే దైవంగా ప్రాణంగా ఆరాధించే భారత స్త్రీ తన పవిత్ర మాంగళ్యాన్ని తెంచుకోదు. నా భర్త మాటలు నమ్మి ఆయనతో పాటు సినిమాకని బయలుదేరాను. కానీ నన్ను ఆయన 5 స్టార్ హోటల్కి తీసుకువెళ్లారు. మొగుడివా, తాళి కట్టిన భర్తవని ప్రేమించి అభిమానించాను. నీ తీయని మాటలకు ఉప్పొంగిపోయి పరవశించిపోయిన భార్యనురా, భార్యను. కానీ నువ్వేం చేశావు? ప్రపంచంలో ఏ భర్త చెయ్యని చెయ్యకూడనటువంటి నీచాతి నీచమైన పని చేశావు. నీ స్వార్థం కోసం, నువ్వింకా పైకెదగాలన్న దుస్వార్థం కోసం, నీ పై అధికారి పక్క సుఖం కోసం నన్ను పతితం చేయాలని చూసావురా దుర్మార్గుడా. నీలాంటి నీచుడు భర్తగా ఉండేందుకు మహిళా లోకం సిగ్గుపడుతుందిరా. నువ్వు చేసిన కిరాతకానికి తగిన శిక్ష నేను విధిస్తానురా. న్యాయస్థానాలు కాదురా, నేనురా. ఆవేశంతో ఊగిపోయాను. కానీ నా భర్త చచ్చిపోయాడు సార్. నా కొబ్బరికాయల బండి మీద కత్తి తీసుకుని పొడిచేసిందండి. నేను పొచ్చిగా లేకపోనండి, ఈ హత్య మేము కళ్ళారా చూశాం. యువరానా, గౌరవనీయ న్యాయస్థానం వారు అనుమతిస్తే తులసి తరపున నేను వాదిస్తాను. యువరానా, రూపాయల చక్రాలపై దొర్లుతున్న ఈ సమాజంలో తమ సరుకులను అమ్ముకునేందుకు ఆడదాని శరీరంలోని వంపు సొంపులను వాడుకుంటున్నారు. స్త్రీలో తల్లిని చెల్లిని చూడలేని కామాంధుల వ్యవస్థలో నేటి ఆడదాని పరిస్థితి ఏమిటి? మిలాడ్, పట్టణ మెతుకుల కోసం శరీరాన్ని పెట్టుబడిగా మార్చిన సమాజానికి అమ్మలు, అక్కలు, చెల్లెళ్లు ఎవరూ అక్కర్లేదు. ఏ రోజు ఏ దినపత్రిక చూసినా పడతల మానభంగాలు, మహిళలపై అత్యాచారాలు మనం చూస్తున్నాం. యువరానర్, కామ కిరాతకుల బాహుబంధనాల్లో నలిగి కుళ్లిపోయిన అబలాల శరీరాలు ఈ దేశంలో మనకు దర్శనమిస్తున్నాయి. ఆ జీర్ణ కుసుమాల మాంసఖండాల్లో ఆ కీచకుల రాక్షసత్వం నిక్షిప్తమైంది. యువరానర్, ఈ తులసి భర్త తన స్వార్థం కోసం, అంటే తన ఉద్యోగ ప్రమోషన్ కోసం పై అధికారికి తన భార్యను తార్చడానికి ప్రయత్నించాడు. తన శీలాన్ని రక్షించుకునేందుకు మరో మార్గం లేక మనసును చంపుకుని మమతను తెంచుకుని తన భర్తను కత్తితో గాయపరిచింది. రక్త ప్రసారం ఎక్కువగా పోవటంతో అతడు మరణించాడు. యువరానర్, కావాలని ఏ ఆడది కట్టుకున్న భర్తను చంపదు. కోర్టు వారు తులసి పట్ల జరిగిన దురన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని సానుభూతితో విడుదల చేయవలసిందిగా కోరుచు. ముద్దాయి తులసి కేసులో ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వారి వాదనలు విన్న తదుపరి డిఫెన్స్ లాయర్ భారత అభిప్రాయంతో నేను ఏకీభవిస్తూ అండర్ సెక్షన్ 304 పార్ట్ 2 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ముద్దాయి తులసికి 2 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది.
సారీ డాడీ, మీరు రావడం చూడలేదు. ఈ లోకమే వేరు తల్లి. ఆడాళ్ల కన్నీటి గాథలు, వరకట్నపు చావులు, వీటిని పరిష్కరించాలన్న తపన. మీ దండకం ఆఫ్ చేస్తారా? అమ్మా భారతి, నీ కేసులు ఊసులు వీటితోనే కాలం గడిపేస్తావా? అష్టైశ్వర్యాలుండి కూడా కూతురు పెళ్లి చేయలేకపోతున్నాడనే తలవంపులు నాకు తీసుకురాకు తల్లి. డాడీ, నాకేమంత వయసు ముదిరిపోయిందని ఇదైపోవడం, పైగా నాకు చెప్పకుండానే పెళ్లి కొడుకుని చూశారుగా. అదేనమ్మా, నువ్వు ఇష్టపడితే ఆ చంద్రకాంత్ పెళ్లి చూపులకు వచ్చేటట్లు ఏర్పాటు చేస్తానమ్మా. కానీ డాడీ, టైట్ ప్రోగ్రామ్స్. చూడు మాదిరి, నా ఎంగేజ్మెంట్స్ డైరీ రెఫర్ చేసి చూడు. రేపు ఎల్లుండి బార్ అసోసియేషన్ మీటింగ్లు, సోమవారం మంగళవారం సుబ్రహ్మణ్యం గారి కేసు, బుధవారం లక్షవారం పురుషోత్తం గారి కేసు. తర్వాత అబ్బే లాభం లేదు మేడం. పోతే వచ్చే శనివారం 7వ తారీఖు ఫ్రీ మేడం. ఇంకే శనివారం కార్తీక విద్య, చాలా మంచి రోజు. అయితే ఆ చందనం గారిని రమ్మని కబురు చేస్తాను. మిస్టర్ భాస్కర్, అవసరపడి అపార్థం చేసుకున్నారు. జరిగిన సంగతి తెలిస్తే నాకేమీ తెలియనక్కర్లేదు. నాకు తెలిసింది నా భార్యతో నీకు అక్రమ సంబంధం. సారీ భాస్కర్, అది నీ అపోహ. మీలో లైంగిక ఉద్రేకం కల్పించడానికే మేము ఇలా నటించాం. ఇంతలో అనుకోకుండా మీకు యాక్సిడెంటల్ గా ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు మీరు సంసార సుఖానికి అర్హులయ్యారు. నన్ను క్షమించాలి. ఈ విషయం తెలియక నేను ఎంతగానో అశాంతికి గురయ్యాను. మమతను అనుక్షణం వెంటాడి వేధించి ఆమె మనసును గాయపరిచాను. ఐఎమ్ సారీ. మమత, నన్ను క్షమించు. భారీగా నా ధర్మాన్ని నిర్వర్తించాను. ఏమైనా నా ఆశయం ఫలించింది. అందుకు సహకరించిన డాక్టర్ ఉత్తమ్ గారికి కృతజ్ఞురాల్ని. విధి చేతుల్లో మనమంతా కీలుబొమ్మలు. ఇట్స్ ఆల్ రైట్. మీ దంపతులు సుఖంగా ఉండాలనేది నా ఆకాంక్ష. మా అమ్మాయి భారతి. నమస్కారం. వివాహం గురించి మీ అభిప్రాయం? స్త్రీ పురుషులిద్దరూ కలిసి జీవించడానికి ఏర్పరిచిన పవిత్ర బంధం. థ్యాంక్స్. వరకట్నం గురించి చెప్తారా? వరకట్న దురాచారాన్ని రూపుమాపాలను కోరుకునే వాళ్లలో నేను ప్రథముని. ఏ మగాడైనా ఆడదాని సంపాదన మీద విలాసవంతమైన జీవితం గడపొచ్చా? అంతకన్నా నీచత్వం మరొకటి లేదని నా అభిప్రాయం. గుడ్. మరోలా అనుకోకపోతే చిన్న సందేహం. వెల్కమ్, అడగండి. మమత, మిస్టర్ చంద్రకాంత్, డబ్బు కోసం ఒకరికొకరికి తెలియకుండా 2 పెళ్లిళ్ళు చేసుకున్న వాడికి ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుంది? అదేం ప్రశ్న తల్లి? కొంచెం మీరు నోరు మూసుకుంటారా శాస్త్రి గారు? ప్రశ్న వేసింది మిమ్మల్ని కాదు. మంచి ప్రశ్న వేశారు. అటువంటి నీచునికి ఎలాంటి శిక్ష విధిస్తే బాగుంటుందో నాకంటే లాయర్గా మీకే బాగా తెలుసు. హలో, ఎవరు? ఓ, ఇన్స్పెక్టర్ గారా? నమస్కారం. చెప్పండి. ఓకే ఓకే, ఇక్కడ మీరు వస్తున్నారా? చాలా థ్యాంక్స్. రండి రండి. శకుంతల గారా? అరే, మీరు ఇక్కడున్నారా? వండర్ఫుల్. చంద్రకాంత్ గారు మీకు తెలుసా? అదేమిటి, సాక్షాత్తు ఆయన నా భర్త. ఏమిటి మోసం? డాడీ, కొంచెం తమాయించండి. శకుంతల గారు బ్యాంక్ ఆఫీసర్ గా 4000 జీతం సంపాదిస్తున్నారు. ఏమిటిదంతా? మా శ్రీవారిని పట్టుకుని మోసం అంటున్నారేమిటి? మై డియర్ శకుంతల, మీ శ్రీవారు నన్ను పెళ్లి చేసుకోవాలని పెళ్లి చూపులు చూస్తున్నారు. అండర్స్టాండ్? ఏమిటి, సజీవంగా ఉన్న నన్ను కాదని మళ్ళీ పెళ్లికి మా శ్రీవారు ఒప్పుకున్నారా? వెరీ సారీ శకుంతల, మీ శ్రీవారు మాధవి అనే మరో అమ్మాయిని 6 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. అలా చూడండి, మాధవ్ గారు కూడా వస్తున్నారు. చెప్పులు మార్చినట్టు పెళ్లి మీద పెళ్లి చేసుకుంటూ ఎంతమందిని మోసం చేస్తావరా? అమ్మో అమ్మో, ఎంత మోసం ఎంత మోసం, అంతా కలి ప్రభావం. ఐ సే యు షట్ అప్ పేరి శాస్త్రి. అమ్మో, ఎంత నయవంచన! వంచనతో ఆడవాళ్ల సంపాదన మీద బ్రతికే నీలాంటి చీడ పురుగును ఏ చేసినా పాపం లేదు. హలో ఇన్స్పెక్టర్, సమయానికి వచ్చారు. ఈ నట సామ్రాట్ను అరెస్ట్ చేయండి. ఏమండి, ప్లీజ్ నా మాట వినండి. తాగి తాగి మీ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు. ఓహో, శ్రీమతి గారికి శ్రీవారి పట్ల ఎంత ప్రేమ.
నేనేం పాపం చేశానండి? నా మొహం చూస్తే ఎందుకు అలా కోపగించుకుంటారు? దాంపత్య జీవితానికి కావాల్సింది పరస్పర ప్రేమానురాగాలు కానీ నిరంతర సంఘర్షణ కాదండి. కాదు. ప్రేమ పాట నా దగ్గర కాదు, ఆ గోపిగాడితో చెప్పు. నీ మొహం చూస్తేనే నాకు అలర్జీ. అర్థం లేని అనుమానంతో గోపి గోపి అంటూ నన్ను ఎందుకు ఇంత అనుమానిస్తున్నారు? మీ పాదాల మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి, నా మాట నమ్మండి. నాకే పాపం తెలియదండి. ఏమిటో ఒక్కగానొక్క కూతురు, పెళ్లి చెయ్యలేని అసమర్థుడైపోయాను. బాధపడకు బావా, కళ్యాణ గడి రావాలి గాని క్షణాల మీద పెళ్ళైపోదు. నువ్వు వరీ పడకు. అది కాదు బావా, మనుషుల్లో మోసం దగ్గ పెరిగిపోయాయి. ఆ చంద్రకాంత్ గాడు పేరు శాస్త్రి ఎంత నాటకం ఆడారు. నా చిట్టి తల్లి మేధావి కాబట్టి వాళ్ళ ఆట కట్టించింది. చూడండి, మనం పిలవాలే గాని మన అమ్మాయిని చేసుకోవడానికి ఎందరెందరో ఎదురు చూస్తున్నారు. మీరు అనవసరంగా బాధపడకండి. అనవసరంగా నా పెళ్లి గురించి డాడీ వరే అవుతున్నారు. అఫ్ కోర్స్ దిస్ ఇస్ కామన్ సెంటిమెంట్. డాడీ బాధపడకండి. మీకు తెలియదు కాదు, దేనికైనా టైం రావాలి. కాలం ఎలాంటి గాయాలైనా మారుతుంది. బాబాయ్ గారు, భారత్ చెప్పింది నిజం, 100% కరెక్ట్. భారత్ పెళ్లి మీరు తప్పకుండా చూస్తారు. అవును బావా, భారత్కి ఈడు జోడైన సంబంధం నేను చూస్తాను. మేనమావగా అది నా బాధ్యత. అమ్మాయి గారు, మీకు టెలిగ్రామ్ వచ్చింది. శుభమైనా అశుభమైనా నువ్వే చదవాలి. భారతి అపాయింటెడ్ యాజ్ ఎ పబ్లిక్ ప్రాసిక్యూటర్. హాయ్, కంగ్రాచులేషన్. బావా, నేడెంత సుదినం. నా మేనగోడలు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అయ్యా, కొద్ది కాలంలో జడ్జి కూడా అవుతుంది. నాకు ఆ నమ్మకం ఉంది. విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ భారతి. మాయముండా కొడుకు మాయ వేషాలు. బ్రిటిష్ రాణి కిరీటాన్ని కొనగలడు, అందులో కోహినూరు వజ్రాన్ని కొనగలడు. మా బాస్ 5 ఖండాలు 5 నిమిషాలు తిరిగి వస్తాడు అంటూ మాయ వేధం మాయ మాటలు చెప్పాడు. చీచా అంటూ మీరు ఇలా గొడుకుంటూ కూర్చుంటే ఊరు కోడే కూర్చి మీ మాన కాస్త రోడ్డుకి ఎక్కిస్తారు. లేవండి లేవండి. ఏమిటి నీ గోళ? చంద్రకాంత్ రావు పెళ్లి గురించేగా, అందులో నీ కమిషన్ బాబతేనా నీ ఏడుపు? నేను జైలుకి వెళ్ళలేదు, అందుకు సంతోషించు. ఏమిటి మీకు జైలా? అదంతా మీ మేనలు నిర్వాహమేగా. ఏం అది అంటున్నావు? ఇంకా ఏమైనా చేసిన వెధవా? చేయకూడని పనే చేశాడు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఎవ్వరూ చేయని పని. ఏమిటి ఏమిటో చెప్పి ఆడవే బాబు. ఏడవడానికే వచ్చాను మీతో కలిసి. ఆ వెధవ, ఆ అప్రాచుడు, మీ మేనలుడు కరకట కామశాస్త్రి గాడు మీ అమ్మాయికి కళ్ళబొల్లు మాటలు చెప్పి అదేదో ఏడ్చాడట. ఆవిడ నెల తప్పింది. ఇప్పుడు మీ అమ్మాయికి దేవుడు. ఏమిటి మన అమ్మాయి గర్భవత? మహాప్రభు, మీకు దండం పెడతాను, పై కనకండి. ఆ వెధవ ఎక్కడున్నాడో తీసుకొస్తే గుట్టుగా 3 ముళ్ళు వేయించేస్తే మనం ప్రశాంతంగా ఉండొచ్చు. పాపిష్టి పీనుగా నువ్వే చదివించావు, లేకపోతే అమ్మాయిని ఎంత పని చేస్తాడా? పిలుదాన్ని. వచ్చే దుర్గమ్మ దుర్గమ్మ. అయ్యయ్యో, అది కుమిలి ఏడుస్తుందండి. అమ్మా, బావ ఎక్కడా కనిపించడే? నా కరముకు నన్ను వదిలేశాడా అని ఏడుస్తుందండి. ఏడవమను. ఆ గోడ మీద మరకెత్తి పెట్టి పట్టుకురా. దాన్ని ముక్కలుగా నరిగి దూరంగా వేస్తాం. ఆ పైన నిన్ను మెంతి ముక్కలుగా నరిగేస్తాను. అయ్యో 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 అయ్యో, నా 7 తరాల నిష్ఠ నిప్పుల్లో పోశారు కదే మీరు. అయ్యో అయ్యో అయ్యో, నేను పిచ్చెత్తి ఊరంతా తిరుగుతాను. మీకు సంతోషమేగా? అయ్యో 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 అయ్యో, తల పగిలిపోతుందండి. గతం గత. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి. నాన్న, మా ఆయనగారిని పిలవనా? ఎందుకు? ముహూర్తం పెట్టించమంట. ఏమే నిన్నే పిలుస్తున్నారే? ఎందుకంటే నీ అంగాంగాలు వారిని కదిలించినట్టున్నాయి. బాబు బాబు, మా ఆయన గారు నిన్నేదో అంటున్నారు. తప్పు. ఈ దొంగ చచ్చినాడు ఎందుకు రమ్మంటున్నాడని మా ఆవిడ గారు అంటోంది. మావయ్య, నేను కామశాస్త్రిని, పోలీసులు వస్తున్నా, త్వరగా తలుపు తీయండి. అత్తయ్య, మీరిద్దరూ నన్ను క్షమించాననేంత వరకు నేను లేవనంటే లేవను. ఎంత పని చేసావు బావా? అన్ని చేసేసి ఇలా ఉడాయించేసావే. తప్పు బావా అంటే విన్నావా? సరేలే, ఎవరన్నా ఇంటే నవ్విపోతారు. బావ ఎక్కడికి వెళ్ళు, ఇక్కడే పడుకుంటాడు. నువ్వు లోపలికి పద. అల్లుడు, పశ్చాత్తపడ్డావు, తిరిగి వచ్చావు, పాదాలు పట్టుకున్నావు. దుర్గమ్మకు జరిగిన అన్యాయాన్ని న్యాయంగా మార్చేద్దాం. పదండి పదవే. పదండి పద. పదండి.
కాదు, నీకు చేస్తాను. ఇనపెట్లో ఉన్న నగలు, దుర్గ ఒంటి మీద ఉన్న బంగారం దుర్గని కాకుండా చేస్తాను. ఏమండి, అందరూ కలిసి నన్ను చిత్రవద చేస్తుంటే మీరు ఇక్కడ తీరిక కూర్చొని నవస్ అవుతున్నారా? కట్టుకున్న భర్తగా మీకేం బాధ్యత లేదా? పక్క సుఖం కోసమే భార్య కావాలి, కానీ ఆ భార్య కష్ట సుఖాలు మీకు అక్కర్లేదా? నరాల జీవమనిపించే రేప్ సీన్ చదువుతుంటే ఏమిటే నీ సోది? గెట్ అవుట్! స్వార్థం, పగ, ద్వేషం ఏకమై కన్న బిడ్డలాంటి దాన్ని డబ్బు కోసం 10 మంది బిడ్డల్ని కన్నా మీ అమ్మ చేసిన ఈ కిరాతకానికి మీ సమాధానం ఏమిటి? Damn it. నీ అబ్బా అంతకన్నా ఘోరంగా అవమానించాడే, అందుకే నీకు శిక్ష. అవును, సిరి సంపదలు, సుఖభోగాలు తమ కన్న బిడ్డ సొంతం కావాలని ప్రతి తండ్రి ఆకాంక్షిస్తాడు. అందుకే సర్వం కోల్పోయి అవమానాల మధ్య, పరాభవాల మధ్య నలిగిపోయాడండి మా నాన్న. 50,000 కట్నం తీసుకుని మీరు నన్నే సుఖపెట్టారు. ముష్టి 50,000 నాకు 2 మాసాల ఖర్చు. అనవసరంగా వాగితే ఒళ్ళు హోనమైపోతుంది. నన్ను ఎప్పుడో హోనం చేశారు. ప్రతి నిత్యం మీతో తన్నులు తింటూనే ఉన్నాను. మీ చేతులతో ఒకేసారిగా నన్ను చంపేయండి, నన్ను చంపేయండి, నన్ను చంపేయండి. నువ్వు చస్తే మరో అందాల సుందరి లక్షల కట్నంతో వరిస్తుంది. ఏమిటి? ఏమైంది ప్రభాకర్? బాబాయ్, నేను ఈ పాపిష్టి చేతులతో మాలిని గొంతు పిసికి మాలిని చంపేశావా? కట్నం బాబత్ బ్యాలెన్స్ లాంఛనాలు తేలేదన్న కక్షతో. అవునులే, దురదగుండాగు తోటలో తులసి మొక్క ఎలా ఉద్భవిస్తుందిరా? మన వంశమే ఇంతేరా. నేను, మీ నాన్న, తాత, ముత్తాత అందరం భార్యలు హింసించి చంపిన వాళ్ళమేరా. నువ్వు మంచివాడు ఎలా అవుతావు? బాబాయ్, నాకు ఉరువే ఇస్తావు, ఉపాయమే చెప్తావా? నీకు ఊరి పడినంత మాత్రాన చచ్చిపోయిన మాలిని తిరిగి రాదురా. ఆత్మహత్యను అడ్డం పెట్టుకుని మనం బతికి బయటపడదాం. నేను చెప్పినట్టు చేయి. రే రారా. అలాగే బాబాయ్. నేరము తప్త లోహమున నిలిచి అనామకమై నశించు ఒక బంగారు తల్లి ఈ స్వార్థ ప్రపంచం నుండి దూరంగా వెళ్ళిపోయింది. చెప్పడానికి విచారిస్తున్నాను. ఏమిటో చెప్పు. మీ అమ్మాయి మాలినీదేవిని ఆమె భర్త అత్తమామలో కలిసి హత్య చేశారని అనుకుంటున్నారు బాబు. ఏమిటి బాబు? మా అమ్మాయి మాలిని హత్య చేయబడిందా? నన్ను వదిలి అప్పుడే వెళ్ళిపోయావా? ఓయ్ భగవంతుడా, ఎంత అన్యాయం చేశావయ్యా, ఎంత అన్యాయం చేశావు. అయ్యా వరహాల శెట్టి గారు, బిడ్డని కన్న నేరానికి, అప్పు పుచ్చుకున్న శాపానికి ఇద్దరు బలైపోయారు. నేను సర్వనాశనం అయిపోయాను. ఇప్పుడు మీకు చాలా సంతోషంగా ఉంది కదూ? తృప్తిగా ఉందా? వడ్డీలకు వడ్డీలు గుంజేసి బొజ్జలు పెంచుకున్న షరాపులు మీరు. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచుకును గాక, దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. బంగారు తల్లి, అప్పుడే నీకు 100 ఏళ్ళు నిండిపోయాయా? బిడ్డ పాపలతో కలకాల ఉంటావు అనుకున్నానమ్మా. నన్ను ఒంటరివాణి చేసి వెళ్ళిపోయావా మళ్ళీ? అమ్మా, భగవంతుడనేవాడుంటే ఈ పాపాన్ని క్షమించడు తల్లి. ఈ పాపాత్ములంతా కలిసి నిన్ను చంపేశారు తల్లి. మాలినే. డబ్బు కోసం నా కూతుర్ని చంపి పైకి కళ్ళబుల్లి ఏడుపులు ఏడుస్తారా? ఒరేయ్, మంచిని సమాధి చేశారా? మీకు కుష్ఠరోగం వస్తుంది, సర్వనాశనం అయిపోతారు.
నిండు నూరేళ్లు బ్రతకాల్చిన నా కూతురు జీవితం మొగ్గలోనే తుంచేస్తారట్రా. ఒరే, నన్ను నా సంసారాన్ని సర్వనాశనం చేస్తారా? ఒరే కుటుంబరావు, నిన్ను చంపేస్తాను. పాపం కూతురు పెళ్లి చేసి అప్పులు పాలైపోయాడు. కట్నం కోసం లాంఛనాల కోసం ఎంతో మంది బలైపోయారు ఈ దేశంలో. ఇదంతా కుట్ర. వచ్చావు సార్, ఇది ఆత్మహత్య కాదు, 100కి 100 పళ్ళు హత్యే. శవాన్ని స్వాధీనపరచుకొని ముద్దాయిని అరెస్ట్ చేయండి. ఎస్ మేడం. చూడండి, మీరంతా కలిసి స్టేషన్ పదండి. 104 శవాన్ని పోస్ట్ మార్టం తీసుకురా. ఇన్స్పెక్టర్, మమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు విచారించాల్సి వస్తుంది. మా పలుకుబడి ఏంటో తెలుసా? తెలుసు మిస్టర్ కుటుంబరావు, ఇది మా డ్యూటీ. మరి అదే మీరంతా స్టేషన్ పదండి. రాఘవేంద్ర, ఎనపటి భారత దొరికింది. అయ్యో, మొత్తం ఉడిచేశారు, మొత్తం ఉడిచేశారు. సర్వనాశనం అయిపోయింది. అయ్యో అయ్యో అయ్యో, నా డబ్బు, నా డబ్బు. ఏవే, లేవే లేవే లేవే. ఏమిటా? అమ్మాయిని లేవ తీసుకుని కరెక్ట్గా కామశాస్త్రి గారు నగరాతో మొత్తం ఉడాయిపోయాడు. అన్ని నీ బుద్ధి వచ్చాయి నీ కూతురికి. మీరా ఆ రోజుల్లో డబ్బు డబ్బని నా పుట్టిన సొమ్మంతా కాజేశారు. తప్పుడు పెళ్లి చేయించారు. ఆ ఉసిరంతా ఎక్కడ పోతుంది? అదంతా పసిరిపాలని కాటేసింది. ఏమిటావు? అలా సంపాదించాను కాబట్టి ఈ పాటైనా తింటున్నావు. సంపాదించారులేండి. ఎందుకు అలా వేస్తారు? నేను కాబట్టి మీ మర్యాద పోతుంది. అందుకు ఊరుకుంటారా? ఇదిగో మీరు మర్యాద. చాలా బాగుంది డాక్టర్. ఈ కాకినాడ నగరానికి అపూర్వ కానుక. అవును, చాలా బాగుంది. మనం ఇక్కడే ఉండిపోదాం బావా. ఊతల స్వర్గం అంటే ఇదే. ఇంతకన్నా గొప్ప స్టార్ హోటల్లో నీకు స్వర్గం చూపిస్తాను. నాకు నువ్వు, నీకు నేను. ఇక్కడ దొంగల భయం ఎక్కువ. ఈ నగలన్నీ తీసి నాకు ఇచ్చేయి, బ్యాంకులో పెట్టేస్తాను. మంచి ముహూర్తం చూసి అదే మన పెళ్లి రోజున ఇవన్నీ వేసుకుని గాని, సరేనా? అమ్మో, నిజమా బావా? నాకు భయం వేస్తుంది. త్వరగా తీసేయి. నీ బ్యాంక్ వెళ్ళొస్తాను. బావా, నీ కోసం, మన ప్రేమ కోసం మా అమ్మ నాన్నలు కూడా కాదని వచ్చేసాను. అంతే. గుడ్ బాయ్. బావా, హలో పిట్ట. ఓకే, ఆల్ ది బెస్ట్. బావా. కమ్ ఆన్ శిలగా. ఏయ్, ఎవరు నువ్వు? మర్యాదగా బయటకు వెళ్ళు. వెళ్ళు. నిన్ను 10,000 రూపాయలకి నాకు అమ్మేశాడు. ఏంటండి? తప్పకోండి, తప్పకోండి, తప్పకోండి. గురూజీ, చూసారా గురూజీ? అబ్బబ్బా, ఎంత దారుణం, ఎంత అమానుషం, ఎంత అన్యాయం జరిగిపోయిందో. మత్తులో ఉన్న ప్రభుత్వాన్ని, స్వార్థంతో కుంచుకుపోతున్న ఈ సమాజాన్ని విప్లవ శంఖారావంతో మేల్కొల్పాలి. మహిళలందరూ కదిలి రావాలి. మహిళలందరూ తిరుగుబాటు చేయాలి. మహిళలందరూ కదిలి రావాలి. మహిళలందరూ తిరుగుబాటు చేయాలి. అగ్గి బరాటా లాయర్ భారతి రానే వచ్చింది. రేయ్, కామ పిశాచుల్లారా, అతల వితల సుతల రసాతల తలాతలములందు ఏ మూల దాగిన మిమ్మల్ని ఉరికంబానికి ఎక్కించేదాకా లాయర్ భారతీదేవి విశ్రమించదురా. బో లాయర్ భారతీదేవి! మహిళా విప్లవం! మై గాడ్, వాట్ ఏ బ్రూటల్ రేప్డ్ మర్డర్. దేవుళ్ళు రాళ్లుగా మారి దేవాలయాల్లో నక్కి కూర్చుంటే కామాంధులు వీధుల్లో విశృంఖల విహారం చేస్తూ ధర్మదేవత గొంతు నొక్కి నాయకుల మద్దతుతో వంతుల వారీగా ఈ దేశపు ఆడదాన్ని ఎలా నంచుకు తింటున్నారో ఈ శవమే మన సమాజ సంస్కారానికి ఉదాహరణంగా కనపడుతుంది. పట్టపగలు నడి రోడ్డు మీద శవం పడి ఉంటే పట్టించుకునేందుకు ముందుకు రాని పోలీసు యంత్రాంగం ప్రజారక్షణ పట్ల ఆడపడుచులను ఆదుకుంటామని, అబలల ఆక్రమణలను అరికడతామని అందలమెక్కిన ప్రజాస్వామ్యవాదులు తల వంచుకునే రోజు ఇది. పరాన్న భక్తుల పాశవక కిరాతకానికి బలైపోయిన ఈ సోదర శవాన్ని ఊరు వాడ ఊరేగించి నిద్రాణమైన స్త్రీ జాతిని లేపుదాం. నీచులు నయవంచుకులైన నాయకుల కళ్ళు తెరిపిద్దాం. లేవండి. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ మాట్లాడేది. ఏమయ్యా, బుద్ధి లేదా? రోడ్డు పక్కన శవం పడి ఉంటే మీరంతా నిద్రపోతున్నారా? ఐ సే డోంట్ టాక్ రబిష్. ఫాలో ద ప్రొసీజర్ కేర్ఫుల్లీ అండ్ మెయింటైన్ లా అండ్ ఆర్డర్.
పరిపీడిత నవ భారత తరుణీ మణులారా ఓ రమణీ మణులారా ఓ రమణీ మణులారా కదలి రండి కదలి రండి హలో కోటేశ్వరరావు గారా, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. మా డిపార్ట్మెంట్ తరపున క్షమాపణ కోరుతున్నాను. ప్రశాంతంగా సాగుతున్న ఊరేగింపుపై అనవసరంగా లాఠీ చార్జీ, తుపాకీ కాల్పులు జరిపించిన ఇన్స్పెక్టర్ని సస్పెండ్ చేశాం. ఐ విష్ దట్ మిస్ భారతి రికవర్ ఫ్రమ్ ఇంజూర్స్. థ్యాంక్ యూ లాట్. ఈ షుడ్ నాట్ మూవ్. మీరు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలి. సారీ డాక్టర్, ఐ మస్ట్ అటెండ్. మీరు అంతగా వెళ్ళాలనుకుంటే నేనేం చెప్పలేను. మీకు అవసరమైతే పిలిపించండి, వస్తాను. ఓకే. రండి జడ్జి గారు, రండి. నమస్కారం బాబాయ్ గారు, కూర్చోండి. ఇట్ ఈస్ రియల్లీ అన్ఫార్చునేట్ మై చైల్డ్. ఐ ప్రే గాడ్ ఫర్ యువర్ ఎర్లీ రికవరీ. థ్యాంక్ యూ. డబ్బు కోసం అశుద్ధం తినే కుక్క. ఏమిటి పరంధాం? బాహ్య మాటలు చెప్పి నమ్మించి నా కూతురు గొంతు కోసావు కదా. దిక్కుమాలిన సంబంధం తీసుకొచ్చి నా కుటుంబాన్ని సర్వనాశనం చేశావు కదరా. ఒరేయ్, నా భార్య చచ్చిపోయిందిరా. నా భార్య గుండె పగిలి చచ్చిపోయిందిరా. నా అల్లుడు నా కూతుర్ని చంపేశాడురా. మా అమ్మాయి పెళ్ళి బ్రహ్మాండంగా చేశా.
నిచ్చికెళ్ళాను. ఓ నువ్వా తమ్ముడు? నీకోసం మంచి మసాలా టీ చేసి తీసుకొచ్చానక్క. చాలా థ్యాంక్స్. టీ చాలా బాగుంది తమ్ముడు. నీ తమ్ముడు ఏం పని చేసినా సిన్సియర్ గా చేస్తాడక్క. చిన్న టెస్ట్. ఈ పని నువ్వు చేయగలిగితే అప్పుడే నీ సిన్సియారిటీని గుర్తిస్తాను. చిట్టుకులో చేస్తాను. అదేదో త్వరగా చెప్పాక. ఓ సింతేనా? అవన్నీ రేపు ఈ పాటికి బల్ల మీద ఉంటాయి. యువర్ ఆనర్, వరకట్నపు కోరల్లో బలైపోయిన మాలిని హత్య కేసులో ప్రధాన ముద్దాయి ప్రభాకర్ ఆత్మహత్య చేసుకుని జైల్లో మరణించాడు. అయ్యా జడ్జి గారు, నా కూతురు మాలినిని నా అల్లుడు గొంతునులిమి చంపేశాడయ్యా. పచ్చగా నిండు 100 ఏళ్లు బ్రతకాల్సిన నా చిట్టి తల్లి బలవంతపు చావుకి గురి అయింది సార్, గురి అయింది. ఈ దేశంలో ఆడపిల్ల తండ్రిగా పుట్టడమే మహాపాపం. అయ్యా, ఒక్కగాని ఒక్క కూతురికి పెళ్లి చేసి అప్పుల పాలైపోయాను. నా బిడ్డ మరణ వార్త విన్న నా భార్య గుండె పగిలి చచ్చిపోయింది సార్, చచ్చిపోయింది. మీ పేరు? చైతన్యగా పిలవబడతాను. మీరు రచయిత కదా? ఏదో వ్రాస్తుంటాను. ఇప్పుడు చెప్పండి, మాలిని మరణించిన రోజున మీరు కవిత వ్రాశారు, అవునా? గేయం రాశారు. అలా గొంతు కింది మీ ప్రభాకర్. ఆ గొంతు మీ అన్నగారు కోడలు మాలినిది, అవునా? నిజం చెప్పండి. ఐ సే టెల్ మీ ద ట్రూత్. యు ఆర్ రైట్ మేడం. గాలి పంకాకేసి ముడిపెట్టినాడు మా విషవృక్ష సంబంధం వంశాంకురమ్ము అని గేయాన్ని పూర్తి చేశాను. విషవృక్ష సంబంధం వంశాంకురం ఎవరో కాదు, మా అన్నగారి కుమారుడు ప్రభాకర్. యువర్ ఆనర్, అసలు మా వంశమే విషవృక్షం. మా తాత ముత్తాత వీళ్ళంతా అత్తవారిని బాధ పెట్టి పీడించి డబ్బు గుంజి ఆస్తులు సంపాదించిన వాళ్లే. నా భార్య కట్న కానుకలు తీసుకురాలేదని మా అమ్మ, మా నాన్న, మా అన్నయ్య, మా వదిన వీళ్ళంతా నా భార్య చేత అడ్డమైన చాకరీ చేయించుకుని కడుపు మార్చి వాతలు పెట్టి చిత్రవద చేసి చంపుతుంటే నేనది చూడలేకపోయాను సార్. యువర్ ఆనర్, ఈ బాధాదత్త ప్రపంచం నుంచి ఆమెను విముక్తం చేయాలని నా చేతులతో ఆమె పీకనులిమి చంపేశాను సార్. ఆమె పీకనులిమి చంపేశాను యువర్ ఆనర్, చంపేశాను. నేను చట్టానికి దొరకని హంతకుణ్ణి యువర్ ఆనర్, హంతకుణ్ణి. గురుగారు 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 ఎవరైనా కదలరా, జడ్జి గారిని కలిసిపరుస్తాను. భారత జీవితం నేటితో సమాప్తం. మహిళాభ్యుదయం, స్త్రీజన సంక్షేమం అంటూ పురుషాహంకారాన్ని దెబ్బతీస్తావా? ఎవరానా, నా పగ ప్రతీకారం తీర్చుకున్నాను. నేటితో మహిళలకు నిద్రపోయింది. ఆడదంటే అబల కాదురా, మహిళా